ఈ రోజు ఏంటంటే మనది సెవెంత్ హౌస్ అంటే సప్తమ భావం మనం ఎలా చెక్ చేయాలి. ఒక్కసారి సప్తమ భావాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే గనక ఏ పర్సన్ అయినా కూడా మనం వాళ్ళ లైఫ్ అలైన్మెంట్ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే గ్రహాల్లో మనకి రాసులు భావాలు ఏవైతే ఉంటాయో ఈ భావాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఏదైనా ఉందంటే సప్తమ భావం. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం, పరాశర మహర్షి చెప్పింది ఏంటంటే కేంద్రాలు అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంటుంది. కేంద్రాలు కోణాలు ఉన్నాయి. అంటే 5-9 వచ్చేసరికి ఏమో కోణాలని, 1-4-7-10 వీటిని కేంద్రాలని చెప్పి అంటాం. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ అంటే ఫస్ట్ హౌస్ లగ్నం. మన లగ్నం నుంచి ఏమో 4-7-10 భావాలు కేంద్రాలు అవుతాయి. ఇదే లగ్నం నుంచి 5-9 భావాలు కోణ స్థానాలు అవుతాయి. ఇదే కేంద్రాలు మనకు పరాశర మహర్షి ఏంటంటే 4 పిల్లర్స్ అని చెప్తాడు. ఈ 4 పిల్లర్స్ నుంచి ఒక మనిషి యొక్క హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కేంద్రం డిసైడ్ చేస్తుంది. అందులోనూ సప్తమ భావానికి ఏంటంటే రుద్రస్థానం అంటారు. ఒకటేమో లగ్నం, మనం ఫోర్త్ హౌస్నేమో మనం బ్రహ్మస్థానం అంటాం. దశమ భావానేమో విష్ణు స్థానం అంటాం. సెవెంత్ హౌస్నేమో రుద్రస్థానం అంటాం. అదే శక్తి స్థానం. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, లగ్నం నుంచి వాళ్ళ సప్తమం శక్తి స్థానం అని. అంటే శక్తి ఎందుకు వస్తుంది, ఇది శక్తి స్థానం ఎందుకైంది అంటే ఈ 4 పిల్లర్స్ మనం చూడాలి. మీరు లాస్ట్ నాది నవాంశ చక్ర నిర్మాణ క్లాస్ చూశారనుకోండి, అందులో నవాంశం డిజైన్ చేసేటప్పుడు 1-5-9 అంటే మేషరాశిలో కానీ, సింహరాశి కానీ అండ్ ధనుసు రాశి, ఈ మూడు రాశులు ఏ గ్రహాలు స్థితి పొందినా మనం ఆ గ్రహాలని నవాంశలు వేసేటప్పుడు మేషం నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే వేయాలి. అలాగే 2-6-10 ఈ మూడిట్లో అంటే వృషభ రాశిలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ ఏ గ్రహాలు స్థితి పొందినా నవాంశ చక్రం వేసేటప్పుడు మకరం నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుని స్థితిని పెడతాం, ఆ గ్రహ స్థితి నవాంశం. అలాగే మనకి 4-8-12 ఈ 4-8-12ని మనం నవాంశల గ్రహాల స్థితి పొందేటప్పుడు ఫోర్త్ హౌస్ని సెంటర్ చేస్తాం, కర్కాటక నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. అలాగే 3-7-11 ఈ మూడు భావాల్లో ఏ గ్రహాలు పడ్డా కూడా మనం ఇక్కడ తులారాశి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అంటే సప్తమ భావం నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుని గ్రహాలను కూర్చోబెడతాం. అంటే ఈ 4 భావాలకి మనకి పరాశర మహర్షి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చాడు, 4 పిల్లర్స్ అని. ఈ 4 పిల్లర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏదైనా ఉందంటే అది సెవెంత్ హౌస్. ఈ సెవెంత్ హౌస్ అంత ఇంపార్టెంట్ అవడానికి రీజన్ అండి, మనం ఒకసారి లెక్క వేసుకున్నట్టు మళ్ళీ ఇక్కడ పరాశర మహర్షి యొక్క భావోద్భావం ఫిలాసఫీ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఏ భావం అయినా ఆ భావం నుంచి మళ్ళీ అదే భావం అదే గుణాలను కలిగి ఉంటుంది అని. ఇప్పుడు మనం లగ్నం నుంచి చూసుకున్నాం అనుకో, లగ్నాత్ లగ్నం ఇది ద్వితీయ భావం చూసుకుంటే ద్వితీయ నుంచి ద్వితీయం తృతీయం అవుతుంది. తృతీయ భావాన్ని ఇంకా అప్డేటెడ్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే 3 నుంచి 3 ఐదో భావం. 5ని క్యాలిక్యులేట్ చేయాలంటే 5 నుంచి 5 9దో భావం. 6 నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే 6 నుంచి 6 11వ భావం. ఇట్లా భావోద్భావం ఫిలాసఫీ అనేది ఆ భావం నుంచి అది ఎన్నో భావం అన్ని భావాలకు మళ్ళీ అదే భావం యాక్టివేట్ అవుతుంది. అందులో ఈ సప్తమ భావానికి ఎందుకు శక్తి స్థానం అయింది అని ఆలోచించాం అనుకోండి, ఒక ఫస్ట్ పిల్లర్ ఏంటి ఇక్కడ మనకి, ఫోర్త్ హౌస్ అనేది మెయిన్ పిల్లర్. అలాగే సెవెంత్ హౌస్ ఇంకో పిల్లర్, ఇంకో కేంద్రం. 10th హౌస్ ఇంకో కేంద్రం. ఫోర్త్ నుంచి ఫోర్త్ చూసుకున్నాం, సెవెంత్ హౌస్ అవుతుంది. అలాగే 10th నుంచి మళ్ళీ 10th చూసాం, మళ్ళీ సెవెంత్ హౌస్ అవుతుంది. అంటే ఈ సెవెంత్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అయింది ప్రతి మనిషి జీవితంలో. అంటే ఈ సెవెంత్ హౌస్ నుంచి మనం ఏం చేస్తాం, ఒక మనిషి యొక్క అపోజిషన్, మన వ్యక్తిత్వాన్ని అపోజిషన్ చేస్తాం, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నిర్ణయించే స్థానమే సెవెంత్ హౌస్. అంటే మనం ఎలా ఉండాలి అని మన అర్థం అనమాట. ఈ అర్థంలో ఏమేమి కనబడతాయి మనకి, ఫోర్త్ హౌస్ యొక్క క్వాలిటీస్ కనబడతాయి, 10th హౌస్ యొక్క క్వాలిటీస్ కనబడతాయి. దీనినే మనం ఏంటంటే
కళత్ర స్థానం అంటాం వివాహానికి చూస్తానికి. అలాగే లైఫ్ పార్ట్నర్స్ చూస్తాం, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చూస్తాం, ఒక రిటైల్ బిజినెస్ సెక్టర్ చూస్తాం. ఒక మనిషి వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఫోర్త్ హౌస్ చూసుకున్నాం అనుకోండి, ఒక పిల్లలు ఒక మనిషి యొక్క పీస్ ఆఫ్ మైండ్ ని బ్యాలెన్స్ చేసుకుంటే అతను మోక్షం వచ్చింది అని. 10th హౌస్ సెట్ చేసుకున్నాం, ఒక మనిషి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ని సెలెక్ట్ చేసుకునే కొద్దీ అతనికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అని. మరి 7th హౌస్ లో రెండు ఉంటాయి, ఫోర్త్ హౌస్ క్వాలిటీస్ ఉంటాయి, అలాగే 10th హౌస్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే మనం నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలన్నా, అలాగే ఫోర్త్ హౌస్ పీస్ ఆఫ్ మైండ్ డొమెస్టిక్ అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా 7th శక్తి స్థానం సెంటర్ అయింది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు అని ఆలోచించడం, ఇక్కడ ఉంటే మనం చెప్పాం కదా, భార్య లేదా భర్త, ఫ్రెండ్ సర్కిల్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ సర్కిల్, ఇంకా రిలేషన్స్ హౌస్ రెండు. దీనికి మనకి కాలపురుష గుంటలో తులారాశి ఇచ్చాడు. తులారాశి అంటే బ్యాలెన్స్, ప్రకృతి ఎప్పుడైనా బ్యాలెన్స్ చేస్తుంది అని. ఇక్కడ మనం శక్తి స్థానం నుంచి మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనకి ధర్మస్థానంలో కాటా ఎలా ఉంటుందో న్యాయదేవత దగ్గర, ఈ న్యాయదేవత అనేది సప్తమ భావం. ప్రతి మనిషి జాతకంలో అతని న్యాయదేవత ఎక్కడైనా ఉంది అంటే అతను సప్తమ స్థానం. ఈ సప్తమ స్థానాన్ని ఒక మనిషి బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు, వాళ్ళ జాతకం సప్తమ స్థానం చెడిపోయింది. ఇమీడియట్లీ మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఒక మనిషి పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా 7th హౌస్ డిసైడ్ చేస్తుంది. ఒక మనిషి యొక్క నేమ్ అండ్ ఫేమ్, కర్మ, ప్రతి కర్మని డిసైడ్ చేసేది 7th హౌస్. ఎందుకంటే కర్మస్థానం 10వ భావమే కాదను, డొమెస్టిక్ లైఫ్ 4th హౌస్ కాదను. కానీ భావోద్భావం ఫిలాసఫీలో 4th నుంచి 4th 7th, 10th నుంచి 10th 7th, ఇది రిలేషన్ హౌస్ అయింది. బట్ రిలేషనే కాదు, ఒక మనిషి పీస్ ఆఫ్ మైండ్ సుఖం పోయింది, ఎందుకు పోతుంది, దుఃఖంలోకి ఎందుకు వెళ్తున్నాడు, 4th హౌస్. దాని 4th నుంచి 4th భావం 7th చెక్ చేయండి, ఎందుకు పోతుందో తెలుస్తుంది, అతను దుఃఖాల పాలు ఎందుకు అవుతున్నాడు. ఒక మనిషి ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నాడు, కర్మం చేయలేకపోతున్నాడు, కర్మ భ్రష్టుడు అవుతున్నాడు, 7th హౌస్ చెక్ చేయండి, మీకు రీజన్ కనబడుతుంది. ఎందుకంటే 10th నుంచి 10th హౌస్. అంటే ఒక 7th హౌస్ మనం ఎలా డిసైడ్ చేయాలి అని. ఒక 7th మీరు బ్యాలెన్స్ చేశారనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది, మన కర్మనే బ్యాలెన్స్ చేయగలం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే హౌసే 7th హౌస్. కాబట్టి దానికి బ్యాలెన్స్ అనేది త్రాసు. తులారాశికి గుర్తు అంటే బ్యాలెన్సింగ్ హౌస్, త్రాసు అని. త్రాసు ఎందుకు పెట్టారు అంటే మనం రిలేషన్స్, బ్యాలెన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఇది అసలు దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే 4 పిల్లర్స్ లో 2 పిల్లర్స్ ని ఇది సెంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. సారీ, మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఇది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది సప్తమ భావం చూస్తే తెలుసుకోవచ్చు, మనకు అర్థం అది. ఒక పక్క బ్యాలెన్స్ ఏమో 10th హౌస్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఒక పక్క ఏమో పీస్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ చేస్తుంది 7th హౌస్. నీ పీస్ ఆఫ్ మైండ్ బాగుంది, నీ కర్మ బాగుంది. నీ కర్మ బాగుంది, నీకు పీస్ ఆఫ్ మైండ్, డొమెస్టిక్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఈ రెండింటిని డిసైడ్ చేసేది సప్తమ భావం. అందుకే చూడండి, ఒకళ్ళు పెళ్ళైనాక పీస్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది, సక్సెస్, ఎదుగుదల, మంచి ఉద్యోగంలో స్థిరపడతాం, అన్నీ జరుగుతాయి. పెళ్ళి అవటం ఏంటండి, అతనికి ఇల్లు రావటం ఏంటి, ఉద్యోగాల్లో స్థిరపడతాయంటే సప్తమ భావం బాగుంది. సప్తమ భావం అంటే ఏంటి, దశమం నుంచి దశమ భావం మ్యారేజ్ హౌస్. 4th నుంచి 4th హౌస్ నీ పీస్ ఆఫ్ మైండ్ లైఫ్ ని డిసైడ్ చేసే హౌస్, నీ సుఖస్థానాన్ని డిసైడ్ చేసే హౌస్ 7th హౌస్ అవుతుందండి. అందుకే మనకి ఈ పరాశర మహర్షి దీనికి మనకి రుద్రస్థానం అని పెట్టాడు. అంటే శివుడే బ్యాలెన్స్ చేస్తాడు. ఒక మనిషిని చంపాలన్నా శివుడే, మనిషిని బతికించాలన్నా శివుడే. అందుకే ఈ స్థానానికి రుద్రస్థానం అయింది. అంటే విష్ణుమూర్తిని, బ్రహ్మని ఇద్దరిని బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఈ పరమేశ్వరుడు. రుద్రస్థానం అధీనంలో ఉంటుంది సప్తమ భావం. సప్తమ భావాన్ని మీరు బ్యాలెన్స్ చేయగలిగారు వాళ్ళ జాతకంలో అంటే వాళ్ళ జీవితాన్ని బాగా చేసినట్టే. ఒక ఫ్యామిలీని మీరు నిలబెట్టారు, ఒక సంసారాన్ని మీరు నిలబెట్టారు విడిపోనీయకుండా, వాళ్ళ జీవితాన్ని బాగా చేసినారు. ఎప్పుడైనా మీరు ఆస్ట్రాలజర్స్గా ఓన్లీ పాజిటివ్ కోణాన్ని ఆలోచించండి, నెగిటివ్ కోణాన్ని ఆలోచించొద్దండి. ఈ పాజిటివ్ ఎందుకు చూడాలంటే ఇదే సప్తమ భావం. అంటే మనం ఏం చేయాలి, సప్తమ భావం ఏమని చూడండి, ఇక్కడ తులారాశి ఉంది.
ఈ తులారాశి ఎవరి అధీనంలో ఉంటుంది? సెంటర్లో రాహు అధీనంలో, స్వాతిలో ఉంటుంది. నాకు ఇంత సుఖం కావాలి అనుకోండి. సుఖం కావాలనగా మనకేంటంటే సుఖం వైపు బరువు ఎక్కువ వెళ్తుంది, ఒక త్రాసు పైకి లేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుంది ఇక్కడ ఇమీడియట్లీ? అక్కడ దుఃఖం అనే అర్థమైందా, బాధలు అనే దాన్ని ఆ త్రాసులో వేసి మనం ఎంత సుఖం పొందుతున్నాం అంత సుఖాన్ని బ్యాలెన్స్ చేసుకోమని. మనం 1,00,00,000 సంపాదించాము, నాకు 1,00,00,000 అనగానే డబ్బుని ఇలా లొంగిద్ది అది. ఇమీడియట్లీ 1,00,00,000 ఏదైనా అసెట్ రూపంలో పెట్టేసి మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ కోటింగ్ కనబడుతుంది, క్యాష్ అసెట్లో ఉంటుంది అంతే, అది అనుభవించడానికి ఏముండదు చూస్తానికి. ఇంత పెద్ద కోటేశ్వరుడు అయినా సరే అతను వచ్చేది ఎంత ఉంటుందో అంత బ్యాలెన్స్ చేయడానికి ఇమీడియట్లీ ఖర్చు ఉంటుంది. అందుకే ఎంత పెద్ద చేటికి అంత గాలి అనేది బ్యాలెన్స్ చేస్తుంది. వాళ్ళు తినేది అదే ఇడ్లీ, ఒక ముద్ద అన్నం అంతే, ఎంత పెద్ద కోటేశ్వరుడు అని. ఇదే తులారాశి యొక్క స్పెషాలిటీ. అది ప్రకృతిలో ఎలా చేస్తుంది? మనుషులు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు చేసినప్పుడు ఇమీడియట్లీ ఆ భూమి తనను తాను బ్యాలెన్స్ చేయడానికి ఒక పెద్ద విపరీతాన్ని తీసుకెళ్తుంది. మనం కంఫర్ట్స్ కోసం ఎన్నో చేస్తుంటాం, ప్రకృతికి అది ఇబ్బంది కలిగినప్పుడు ఇంకో త్రాసులో తన యొక్క వైపరీత్యాన్ని కూర్చోబెట్టి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఒక సునామీ రావటం, భూకంపం రావటం, ఒక అగ్నిపర్వతాలు వెళ్ళటం, ఒక విధ్వంసం అనేది జరిగి ఆ భూమిని సమస్థితిలో తీసుకెళ్లి ప్రకృతిని కాపాడటం ప్రకృతి యొక్క ధర్మం. ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుందంటే మళ్ళీ కేతు అధీనంలో ఉంటుంది. అంటే చూడండి, ఎప్పుడైనా సరే శని మనకి దశమాధిపతి, కానీ దశమాధిపతి ఎక్కడ దిగ్బలం చెందుతున్నాడు అంటే సప్తమం. దశము నుంచి దశము అనేది అతని యొక్క దిగ్బల స్థానం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఎక్కడ దిగ్బలం అనేది ఇంపార్టెంట్. 4th లార్డ్ అనుకో చంద్రుడు, 4th లో దిగ్బలం చెందుతుంది. ఇదే 7th లార్డ్ కూడా మళ్ళీ 4th లో దిగ్బలం చెందుతున్నాడు. కుజుడు. సూర్యుడు 5th లార్డ్ దశమంలో దిగ్బలం చెందుతుంది. కుజుడు లగ్నాధిపతి దశమంలో కర్మలో దిగ్బలం చెందుతున్నాడు. అంటే ఒక మనిషి ఆత్మకారకుడు సూర్యుడు, అలాగే దేహకారకుడు కుజుడు, వీళ్ళిద్దరు అక్కడ దశమం. అంటే నీ కర్మ, నీ నేమ్ అండ్ ఫేమ్ దగ్గర వాళ్ళిద్దరు దిగ్బలం ఉంటారు బలంగా. నీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, నీ వ్యక్తిత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది, నీ ఫిజికల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాడు. చూడండి, మీరు కావాలంటే మంచి మంచి సెలబ్రిటీలను చూసాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే కదా వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కూడా యవ్వనంలా కనబడతారు. దేహాన్ని దిగ్బలం పొందుతున్నారండి. వాళ్ళ దేహం అక్కడ 10th లో దిగ్బలం, నేమ్ అండ్ ఫేమ్ రావడమే వాళ్ళ దిగ్బలం పొందినట్టే. అట్లాగా శనికి దిగ్బలం ఎక్కడ అంటే 7th హౌస్. అంటే నేమ్ అండ్ ఫేమ్ 10th హౌస్, పరువు ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు గుర్తింపు అనేది 10th హౌస్. 10th నుంచి 10th హౌస్ 7th హౌస్ ఇంకా గుర్తింపు. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూడా రాని గుర్తింపు అదే వీధిలో చిల్లర కొట్టోడు ఉంటుంది. ఒక రోడ్డు మీద కాయగూరలు అమ్మేవాడు గుర్తింపు ఎక్కువ ఉంటుంది. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టేవాడు గుర్తింపు బాగుంటుంది. 7th హౌస్ రిటైల్ సెక్షన్, డిమార్ట్ కొన్న గుర్తింపు వేరే దానికి ఉండదు. 7th అంటే ఏంటి? నేమ్ అండ్ ఫేమ్. 7th లో ఏముంది? రిటైల్ సెక్షన్, రిటైల్ హౌస్. పాలోడు ఊరు మొత్తానికి తెలుస్తాడు. అదే వీధిలో 10 మంది ఆఫీసర్లు ఉన్నా కూడా ఎవడో తెలియదు. వాళ్ళు 10th హౌస్ లో ఇరుక్కున్నారు. 10th నుంచి 10th లో ఎవరు కూర్చున్నారు? 7th హౌస్ లో బిజినెస్ పర్సన్స్ ఉంటారు. నువ్వు ఒక షాప్ పెట్టు, నువ్వు ఊరు మొత్తం తెలుసు. ఏదైనా సరే, టిఫిన్ సెంటర్ పెట్టు, చిల్లర కొట్టు పెట్టు, మెడికల్ షాప్ పెట్టు, వాటర్ క్యాన్ల బిజినెస్ పెట్టు, ఏదైనా పెట్టు, ఊరు మొత్తం తెలుసు. రీజన్ ఏంటంటే అదే 7th హౌస్ యొక్క పవర్. అది దశమం నుంచి దశమ భావం, వ్యాపార స్థానం. 4th నుంచి 4th నీ గుర్తింపు స్థానం 7th. ఇక్కడ శని దిగ్బలాన్ని చెందుతున్నాడు. నీ రిలేషన్ బాగుండాలంటే నీకు ఒక డిసిప్లిన్, బాధ్యత అనేది ఉండాలి అని శని కూర్చున్నాడు. నీ దగ్గర డిసిప్లినే లేదు, నువ్వు సంసారం నడిపిలేవు. ఒక సంసారం నడిపియాలి మనం. అక్కడ ఎవరు? సప్తమ భావం సంసారం, మన యొక్క స్పౌజ్, మన యొక్క పార్ట్నర్, మన వ్యక్తిత్వానికి అర్థం అన్నమాట. అది నువ్వు ఎలా ఉన్నావో నీ కళ్ళ ముందు చూపించేదే నీ 7th హౌస్. ఒక మనిషితో మాట్లాడావు అనుకోండి 5 నిమిషాలు, అతని వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ లో మనమే కూర్చొని ఉంటాం కదా. అంటే 7th హౌస్ మనం అబ్జర్వ్ చేస్తాం ఆ మనిషి ఏంటి అని. అతను సుఖపడుతున్నాడా, అతని వ్యాపారంలో విజయం సాధిస్తున్నాడా, పేరున్నాడా, ప్రఖ్యాతున్నాడా, ఈజీగా తెలిసిపోతుంది 7th హౌస్ చూస్తే. మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. రెండోది ఇక్కడ ఏంటి, ఒక మనిషి బాధలు పడతానికి కూడా ఇదే 7th హౌస్. 7th లార్డ్ లగ్నంలో కూర్చున్నాడు ఇన్ కేసు ఏంటి, అపోజిషన్ మనల్ని సరౌండింగ్ చేశారు,
కారకత్వాలు తీసుకున్నాం అనుకోండి, లగ్నంలో శుక్రుడు కూర్చున్నాడు అనుకోండి, అబ్బాయి చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉంటారు. అబ్బాయి దేహం శుక్రుడు లగ్నంలో కూర్చోడు, అబ్బాయికి ఎప్పుడు సరౌండింగ్ అమ్మాయిలే ఉంటారు. లేదా ఒక అమ్మాయి జాతకం తీసుకుందాం, లగ్నంలో కుజుడు కూర్చున్నాడు, కుజుడు పురుష కారకుడు, అమ్మాయి చుట్టూ ఎప్పుడు అబ్బాయిలు తిరుగుతూనే ఉంటారు. అంటే లగ్నం మన దేహం, సప్తమం మనలో కూర్చుంది, ప్లేస్ అయింది. అన్నిటికంటే ముఖ్యం ఒక మనిషి యొక్క సుఖానికి, దుఃఖానికి, పీడకి కూడా సెవెంత్ హౌసే కారణం. చాలా మంది ఆరో భావం కష్టాలు అంటారు, ఎనిమిదో భావం కష్టాలు అంటారు, ఆరో భావం శత్రువు రోగ రుణాలు అంటారు. కానీ ఈ రెండింటి మధ్యన ఇరుక్కుని అరగలం పట్టిన స్థానమే సప్తమ భావం. అష్టమ భావానికి షష్ఠ భావానికి సప్తమ భావం కూర్చుంది. గ్రహాలు ఏమీ లేకపోయినా పర్లా, రెండు దుస్థానాల మధ్య ఇరుక్కుపోయిన భావం సప్తమ భావం ఎక్కువ బలాన్ని పొంది ఉంటుంది, పీడనివ్వటానికి, కష్టాలు రావడానికి. కష్టాలంటే ఆరో భావం చూస్తారు, రోగాలకు రుణాలు అయిన ఆరో భావం, అవమానాలకు అవమానాలు చూసేదేమో అష్టమ భావం. అసలు ఈ రెండు భావాల మధ్యలో ఏది ఇరుక్కుంది? సప్తమ భావం ఇరుక్కు. 10th హౌస్ లో ఎలా ఉంది, ఇటు 9th హౌస్ భాగ్యం, అటు లాభాల మధ్యలో దశమ భావం బాగానే ఉంది. దానికి పెద్ద కారకలం ఏం పట్ల పాపారకం. కానీ సప్తమ భావానికి డిఫాల్ట్ గా పాపారకం పట్టి ఉంటుంది. ఇక్కడ త్రాసు ఉంటుంది. ఒకటేమో ఆరో భావానికి వంగే త్రాసు, ఇంకోటేమో అష్టమ భావానికి వంగే త్రాసు. ఈ రెండు భావాలు ఎటు వంగుతుంది డిసైడ్ చేసేది భావత్ భావం ఫిలాసఫీ, పరాశరి. అసలు పరాశరి మహర్షి అద్భుతమైన ఫిలాసఫర్. భావత్ భావం ఫిలాసఫీలో చాలా అద్భుతాన్ని పెట్టాడు. అదే సప్తమ భావానికి రుద్రస్థానం ఇచ్చాడు. మళ్ళీ సప్తమ భావం మళ్ళీ తులారాశి ఇచ్చాడు, దానికి మళ్ళీ ఒక కాటా పెట్టాడు, అంటే ఒక త్రాసు ఎటు వంగుతుంది అని. త్రాసు మన దగ్గర మనం ఎక్కడ చూస్తాం త్రాసుని అంటే న్యాయస్థానాల్లో చూస్తాం. ధర్మదేవత చేతిలో త్రాసు ఉంటుంది. ధర్మదేవత కళ్ళేమి ఉండవు, కళ్ళకి గంటలు కడతారు, త్రాసు పెట్టారు. అర్థమైందా? ఎటు వంగుతున్నావు, సాక్ష్యమే ముఖ్యం అక్కడ. సాక్ష్యం ఉంటేనే మనకి న్యాయం జరిగింది. ఈ సాక్ష్యాన్ని అసలు ఎవరిస్తున్నారు? ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి మనకి సాక్షి అయిపోతుంది. ప్రకృతికి అధీనుడు ఎవరంటే మళ్ళీ రుద్రుడు, అందుకే రుద్రస్థానం అయింది. అంటే ఇక్కడ కర్మ అనేది ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. శని దిగ్బలాన్ని పొందే స్థానం సప్తమ భావం. శని ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అక్కడ. రెండు గమనించవచ్చు మనం ఇక్కడ. శనికి ఉచ్చస్థితి, శని దిగ్బలం, ఈ రెండు సప్తమ భావంలో జరుగుతాయి. అంటే ఇక్కడ ప్రకృతి అంటే ఎవరు? శని. శని మనకి సుఖాన్ని ఇచ్చేది శని, అక్కడ కూర్చొని మనకి పీడల్ని బాధలు కలిగించే వ్యక్తి కూడా శని. అందుకే శని కారకత్వం వల్ల పీడాకారకత్వం ఉంటుంది. శనిని మనం కర్మ ఫలదాత అంటాం. ఈ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? 7th హౌస్ నుంచి వస్తుంది. 4 పిల్లర్స్ మనకి 4 కేంద్రాలు, 1 4 7 10. భావోద్భావం చూడండి, 4th to 4th 7, 10th to 10th 7. అక్కడ శని వచ్చ స్థితి, శని దిగ్బలం, ధర్మదేవత ధర్మకాట. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ ఎవరు జడ్జిమెంట్ చేయాలి? మీరా నేనా? మహాదేవుడు జడ్జిమెంట్ హౌస్, మహాదేవుడు. ఒకడు చికెన్ అంటాడు, ఒకడు మనం తప్పు అంటాం, మన వెజిటబుల్ మన రైట్ అంటాం. ఇక్కడ చూడండి, ప్రతి మనిషికి అపోజిషన్ హౌస్, నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపించే హౌస్, నీ యొక్క అద్దం. రాహు నందికి అద్దం అంటాం మనం. అద్దంలో మన ప్రతిబింబం బాగా కనబడుతుంది. ఇక్కడ స్వాతి కూర్చున్నాడు, బాగా బలంగా ఉంటాడు. బలమైన అతిపెద్ద నక్షత్రం స్వాతి. నక్షత్రాలు చాలా పెద్ద నక్షత్రం కూడా అది. అంటే జడ్జిమెంట్ ఎవరు చేయాలి ఇక్కడ? మహాదేవుడు చేయాలి, రుద్రస్థానం కాబట్టి. కానీ మనం చేస్తున్నాం కదా జడ్జిమెంట్. అంటే మనం మన సైడ్ కూర్చొని వీళ్ళు అట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్పి జడ్జిమెంట్ చేస్తావు. నువ్వు జడ్జిమెంట్ చేసావు, మహాదేవుడికి మండింది. అక్కడ శని కూర్చుంటాడు, నువ్వు కాదుగా జడ్జిమెంట్ చేయాలి. ఇమీడియట్లీ పేట ఇచ్చేస్తారు, బాధ ఇచ్చేస్తారు, మొహమాటం లేదు. ఇప్పుడు సప్తమ భావంలో ఒక చతుర్థాధిపతి కూర్చున్నాడు. కాలపురుషుల చతుర్థం అంటే ఏంటి? తల్లి అంటాం. తల్లి సప్తమ భావంలో కూర్చుంది. సప్తమ భావంలో ఎవరు ఉంటారు? యాక్చువల్గా ఉండాల్సింది ఎవరు? భార్య. తల్లి కూర్చుంది. అంటే ఒక బిడ్డ యొక్క మ్యారేజ్ లైఫ్ని ఎలా, అతని యొక్క జీవితాన్ని ఎలా ఉండాలి, అతను ఎలా చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? జడ్జిమెంట్. 4th హౌస్ నాడు కూర్చున్నాడు అంటే ఇతను మనసు కూర్చుంది జడ్జిమెంట్. ఫిజికల్ గా చూసుకుంటే ఇతను తల్లి కూర్చుంది జడ్జిమెంట్. వీళ్ళిద్దరు జడ్జి చేస్తారు.
వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వాళ్ళు అట్లా ఉంటున్నారు, ఎట్లా ఉంటున్నారు, పీడ మొదలైపోద్ది. సప్తమ భావం చెడిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేది, ఫోర్త్ లాట్ యొక్క ప్రభావం సప్తమంలో పడింది. ఈ సప్తమ భావాధిపతి ఏమనుకుంటాడు, ఈ వ్యక్తి యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఫోర్త్ హౌస్ నా అధీనంలో ఉండాలి అనుకుంటాడు. కానీ ఫోర్త్ లాట్ ఏమనుకుంటాడు, సప్తమం నా అధీనంలో ఉండాలనుకుంటాడు. డెసిషన్ మేకింగ్ కదా, ఫోర్త్ అంటే డెసిషన్ మేకింగ్, సప్తమం అంటే భార్య లేదా భర్త, భర్త నా మాట వినాలనుకుంటాడు. అక్కడ తల్లి కూడా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క తల్లి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లి ఉంటుంది. ఆ తల్లి కూడా అనుకుంటుంది, సంవత్సరం నేనే చెప్తాను, నేనే నిర్ణయిస్తాను, ఎలా తినాలి, ఏం వండాలి, కూతురు ఏం కోడలు ఏం చేయాలి, లేదా తల్లుడు ఏం చేయాలని చెప్పి ఫోర్త్ లాట్ డిసైడ్ చేస్తాడు. వీళ్ళు జడ్జిమెంట్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ తరాజు ఉంది కదా, న్యాయదేవత కూర్చుంది కదా. రుద్రుడు జడ్జిమెంట్ చేయాల్సిన చోట, న్యాయ నిర్ణయం చేయాల్సిన చోట నేను చేస్తానంటారు వీళ్ళు. వీళ్ళ జడ్జిమెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. మన సనాతన ధర్మంలో కొన్ని రూల్స్ ఉంటాయి, అలాగే మనుశాస్త్రంలో కొన్ని రూల్స్ ఉంటాయి, మను సిద్ధాంతం, లేకపోతే పరాశరి స్మృతిలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని మత గ్రంథాలకు సంబంధించి కొన్ని రూల్స్ పెడతారు ఇక్కడ, వీళ్ళు ఎట్లా ఉండాలి అని. అక్కడ వాళ్ళు మన యొక్క వ్యక్తిత్వం, మన అపోజిషన్, వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మన మనసు వచ్చి కూర్చుంది, సప్తమ భావం డిస్టర్బ్ అయిపోయింది. మనసు సప్తమ భావం డిస్టర్బ్ అయింది. ఒక వ్యక్తిని మ్యారేజ్ హౌస్ అనుకుంటా, మ్యారేజ్ కొలాప్స్ అయిపోతుంది. మ్యారేజ్ ఒకటే కొలాప్స్ అవుతుందా, ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్ అది ఇతను మనశ్శాంతి కొలాప్స్ అయిపోతుంది. 10th నుంచి 10th హౌస్ ఇతను కర్మ చెడిపోతుంది. చూడండి, 7th హౌస్ చెడిపోతే రెండు చెడిపోతుంది, మనశ్శాంతి పోతుంది, ఇతను కర్మ పోతుంది. మనశ్శాంతి లేనివాడు పని ఏం చేస్తాడు, పని సరిగ్గా చేయలేడు, ఫెయిల్ అయిపోతాడు. ఇక్కడ జడ్జిమెంట్ నువ్వు చేయమాకు అని. మనం ఎవరు చేయడానికి జడ్జిమెంట్? ఎవడైంది తింటే ఆడ తినాలని రూల్స్ మనం ఎలా పెడతాం? మన మనసుతో మనం కొన్ని నిర్ణయాలు పెట్టుకొని వీళ్ళు ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పి ఏ మనిషి అయితే తన సైడ్ నుంచి అవతల వ్యక్తి మీద జడ్జిమెంట్ చేయడం మొదలు పెడుతుంటాడు, తన సప్తమ భావం చెడగొట్టుకుంటున్నాడు. కష్టాలు మొదలవుతాయి, దుఃఖాలు మొదలవుతాయి. ఎందుకంటే జడ్జిమెంట్ చేయాల్సింది ఎవరు? శని మహాదేవుడు. నువ్వేం చేస్తున్నావు, నీ కర్మ ఏంటి? ప్రకృతి చేయాలి జడ్జిమెంట్. అక్కడ మహాదేవుడు అధీనంలో ఉండు. అది నేను చేస్తానంటాడు మనిషి జడ్జిమెంట్. నేనే దేవుడిని, నాకే అన్ని తెలుసు అంటాడు. అంటే నువ్వు జడ్జిమెంట్ చేయడానికి కాదు, నీ లైఫ్ ఎలా ఇంప్లిమెంట్. ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఉండవు, మనం కూడా జడ్జిమెంట్ చేయకూడదు. మనం వాళ్ళకి సొల్యూషన్ చూపించాలి. నీ కర్మలు ఎట్లా ఉండే బాబు, నువ్వు ఈ విధంగా వెళ్ళి నీ జీవితం బాగుంటుంది అని. అంతేగాని మనం జడ్జిమెంట్ చేయకూడదు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి. కొంతమంది పెద్ద మనుషులు వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని జడ్జిమెంట్ చేయడానికి, పెంట చేసి పెడతారు. ఎందుకంటే అది ఫ్యామిలీ కావాల్సింది ఏంటి? శని, కర్మ, డిసిప్లిన్ కావాలి. రెండోది 7th హౌస్ అంటే ఏంటి? శనికి ఇంకోటి కూడా ఉంది, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీగా ఉండు నువ్వు అని, బాధ్యతగా ఉండు అని. రెండు తరాజు, ఈక్వాలిటీ ఉండు, నువ్వు ఎక్కువేం కాదు అని. నువ్వు తరాజులో కూర్చున్నావు అనుకో, నేను ఎక్కువ అని చెప్పి ఆమెను కూడా కూర్చోబెడతారు సప్తంలో, బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇగో హర్ట్ అయింది, అక్కడ ఇగో కూడా హర్ట్ అయింది. ఈ రెండు దెబ్బలు తింటే ఏం దెబ్బ తింటుంది? 4th దెబ్బ తింటుంది, 10th దెబ్బ తింటుంది, రోడ్డు మీద పడతాం. అందుకే 7th హౌస్ ఇటు 6వ భావం, ఇటు 8వ భావం. ఇటు నుంచి మనం కామక్రోధాలు తెచ్చుకున్నాం, ఇటు నుంచి కష్టాలు వచ్చి పడతాయి. అర్థమైనా? ఇటు నుంచి 8వ భావం నుంచి కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ తెచ్చుకున్నాం, ఇటు నుంచి అప్పులు, రిషట్ వర్గాలు అన్నీ ఏర్పడతాయి. ఈ రెండు వచ్చి 7వ భావంలో కూర్చుంటాయి. ఇది ఇటు నుంచి అంటుంది, అది ఇటు నుంచి అంటుంది. పాపార్గలం పట్టింది 7వ భావానికి. కాలపురుషుకుండలోనే పాపార్గలం హౌస్ ఏదైనా ఉందంటే 7వ భావం అని చెప్తారు. అంతేగాని ఇంక ఏ హౌస్ కి పాపార్గలం పట్టదు. ఇంకా ఓన్లీ 7th హౌస్ కి 6, 8 భావాలు ఇరుక్కున్నాయి. ఇక్కడ మనిషి జడ్జిమెంట్ నేను కాదు చేయాల్సింది, ఆ దేవుడు చేయాలని చెప్పి ఎప్పుడైతే నిర్ణయంలోకి వస్తాడు, అవతల వాళ్ళ మీద కంట్రోల్స్ పెట్టాలి ఎదుటి వ్యక్తి మీద అని చెప్పి ఎప్పుడైతే తను నిర్ణయం తీసుకుంటాడు, అక్కడి నుంచి మనిషి కష్టాలు మొదలు. నా బిడ్డ ఎట్లా ఉండాలి, వాళ్ళు అట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పి ఒక మనిషి జడ్జిమెంట్ పెడతాడు, సమస్యల్లోకి వెళ్ళిపోతుంది. నా భర్త ఎట్లా ఉండాలని చెప్పి ఒక స్త్రీ ఆలోచించింది, కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. మనశ్శాంతి పోయినట్టే. 4th నుంచి 4th హౌస్. లేదా నా భర్త ఎట్లాగా కాదు, నా భార్య ఎట్లా ఉండాలని చెప్పి ఒకటి అనుకుంటాడు, కష్టాల్లోకి వెళ్ళిపోతాడు. కాదు నా కోళ్ళు ఎట్లా ఉండాలనుకుంటుంది, కష్టాల్లోకి వెళ్ళిపోద్ది ఈ అత్తగారు. మా అల్లుడు ఎట్లా ఉండాలనుకుంటాడు, కష్టాల్లోకి వెళ్ళిపోతాడు ఆ మాంగారు. అసలు ఎవడు ఎట్లా ఉండాలని నిర్ణయించాల్సింది ఎవరు? మహాదేవుడు. మనం జడ్జిమెంట్ చేయకూడదు, మన కర్మలు మాత్రమే మనం చేయాలి, ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది 7th హౌస్ యొక్క గొప్పతనం. ఇది అందుకే రుద్రస్థానం 4 పిల్లర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, బలమైన పిల్లర్ కూడా ఏదైనా ఉందంటే సెంట్రల్ హౌస్, 7వ భావం.
ఇంట్లో సెంటర్ పిల్లర్ లేదనుకోండి ఇల్లు పడిపోతుంది. అలాగే సప్తమ భావం అనేది సరిగ్గా లేదు, పడిపోతుంది. అక్కడ దాగేందుకు ఎవరి ఇంట్లో మెయిన్ పిల్లర్స్ పెట్టుంటాయి కదా, ఈ పిల్లర్స్ లో క్రాక్ వచ్చింది అనుకో మనం ఇమీడియట్లీ చెప్తాం వాళ్ళ వెన్నుపూసలో బోన్స్ లో క్రాక్స్ వస్తాయి అని. సూర్యుడు దెబ్బతిన్నాడు కదా, మన బ్యాక్ బోన్ మనకి ఎలాగో మన ఇంటికి మన పిల్లర్స్ అలాగా, పిల్లర్స్ క్రాక్లు చూసి చెప్పొచ్చు ఈ బ్యాక్ బోన్ క్రాక్లు ఉండేవి. లేదా ఆడి ఇంట్లో పెయింట్లో గోడలో ఈ పొరలు రాలిపోతుంది పెయింట్ అనుకోవచ్చు, ఇది అంటూ చర్మరోగం వేలాడుతుందని చెప్పొచ్చు. చూడండి చర్మరోగం వాడి ఇంట్లో పెయింట్ నిలబడదు, స్కిన్ ప్రాబ్లం వచ్చి పొరలు ఊడిపోతుంది స్కిన్. ఇమీడియట్లీ ఏమవుతుంది, ఇంట్లో పెయింట్ ఊడిపోతూ ఉంటుంది. మీరు చెక్ చేయండి కావాలంటే ఎవరికైనా ఇళ్ళకి వెళ్ళి, మీకు రోగం ఉందనుకో మీ ఇంట్లో పెయింట్ ఊడిపోతుందని అడుగు, ఊడిపోయి ఉంటుంది, పొరలు పొరలు కొడతా ఉంటుంది పెయింట్. అదే జాతకం అనేది ప్రకృతి అనేది మన చుట్టూ ఎప్పుడు ఉంటుంది, ఏ మూలకి వెళ్ళినా ఉంటుంది అది. అందులో ఇది సప్తమ భావం, సెవెంత్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. 4 పిల్లర్స్ లో తులారాశి నుంచి నవాంశ లెక్కబడింది. అంటే 3-7 లెవెల్లో ఏ ప్లానెట్ పడ్డా కూడా తుల నుంచే నవాంశం లెక్క పెట్టాలి మన భాగ్యాన్ని. అందుకే ఈ 4 పిల్లర్స్ ని బేస్ చేసుకొని నవాంశ చక్ర నిర్మాణం ఉంటుంది. భాగ్య చక్రం నవాంశ చక్రం అంటే మన లక్ నవాంశలో ఉంటుంది, మన ఫ్రూట్స్ మన ఫలితాలు నవాంశలో ఎత్తుకోవాలి. నవాంశలు ఎలా ఎదుగుతున్నామంటే ఈ 4 పిల్లర్స్ ని బేస్ చేసుకున్న పరాశర మహర్షి నవాంశ చక్రాన్ని నిర్మించాడు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే 7th హౌస్. మీరు చూడండి 7th హౌస్ ని బాగా డీకోడ్ చేయగలిగారు అంటే 7th హౌస్ ని సెట్ చేయొచ్చు. అందులో మనకేంటంటే ఇక్కడ పరాశరి చెప్పిన ఇంకొక అద్భుతం, భావము భావాధిపతి రెండు ఉంటాయి మనకి. అంటే 7th హౌస్ అంటే 7th లార్డ్. ఇప్పుడు 7th హౌస్ చెడిపోయింది అనుకుందాం మనం, ఈ 7th హౌస్ లో 6-8 భావాధిపతులు వచ్చి కూర్చున్నారు, లేకపోతే ఇంకేమైనా గ్రహాలు అశుభ గ్రహాలు వచ్చి వాటిని ఇబ్బంది పెడుతుంది 7th హౌస్. ఇప్పుడు ఆ భావాధిపతి 7th లార్డ్ ఈయన ఉన్నాడు కదా, ఆయనకి రెమెడీ చేయటం కదా, ముందు 7th హౌస్ కి రెమెడీ చేయండి. అంటే ఇది చెట్టు ఏదైతే ఉంటుందో ఈ చెట్టు జడం అంటాం మనం, దాన్ని మనం పరాశర ఏంటంటే భావం అని కూడా చెప్తాడు. అలా భావాధిపతిని జీవం అంటాం. అంటే హౌస్ ఏమో జడము, హౌస్ లాంటేమో జీవం, భావము భావాధిపతి. ఇప్పుడు భావంలో 2 గ్రహాలు ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి అనుకో, ఈ భావాన్ని మనం సరిచేయాలి. ఎలా సరిచేయాలి? ఇప్పుడు ఒక 4th లార్డ్ మెలిఫిక్ లార్డ్ అయ్యి 7th లో కూర్చున్నాడు, ఒక 11th లార్డ్ కూడా 7th లో కూర్చున్నాడు. అంటే మన నిర్ణయాలు ఏదైతే ఉంటుందో మన శక్తి స్థానాన్ని ఇద్దరు డిసైడ్ చేస్తున్నారు. మన సోషల్ సర్కిల్ లేదా అన్నలు అక్కలు 11th లార్డ్ ఫ్రెండ్స్, 4th లార్డ్ మన మదర్ అనుకోవచ్చు, వీళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు 7th హౌస్. వీళ్ళిద్దరూ నీ వ్యక్తిత్వాన్ని యొక్క ఏదైతే ఉందో రిలేషన్స్ ఏదైతే ఉందో నీ ధర్మం న్యాయం ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు డిసైడ్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఆర్గలం పట్టేసింది, హౌస్ చెడిపోయింది అనుకోవచ్చు. ఎప్పుడైతే హౌస్ చెడిపోతుందో ఇమీడియట్లీ మనం ఏంటి, ఈ 2 గ్రహాలకి మనం రెమెడీ చేయాలి. రెమెడీ అంటే పూజ చేయడం కాదు. ఇక్కడ 4th హౌస్ లో మన డెసిషన్స్ ని చాలా జాగ్రత్తగా తీసుకుంటాం, మదర్తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం, మదర్ యొక్క సైకాలజీని డెవలప్ చేయడం. 2 ఫ్రెండ్ సర్కిల్తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఫ్రెండ్స్ ని ఎంత కంట్రోల్లో పెట్టాలి అంత కంట్రోల్లో పెట్టాలి. ఈ రెండింటిని కంట్రోల్లో నువ్వు పెట్టగలిగావు, నీ బ్యాలెన్స్ అనేది నువ్వు చూడగలిగావు, సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది 7th హౌస్ లో, నీ లైఫ్లో అన్నీ బాగుంటాయి. నీ పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, నీ కెరీర్ బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ రిలేషన్స్ బాగుంటాయి, అండ్ నీ సంసార జీవితం బాగుంటుంది అని. ఇదే 7th హౌస్ ని మనం సెట్ చేయటం అంటాం. అంటే వాటి కౌన్సిలింగ్ ద్వారా సెట్ చేస్తాం. 2 ఆ గ్రహాలకి సంబంధించిన శాంతులు దానాలు లాంటివి చేసి ఆ హౌస్ని కాపాడాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ హౌస్ లాంటి పరిస్థితి ఏంటి, అతను ఎక్కడ కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాధిపతి స్థితి. ఇంకోటి ఆ హౌస్ లాంటికి ఏమైనా పాపారాలను బట్టి. ఆ హౌస్ లాంటికి ఏంటంటే మనం బలాన్ని ఇవ్వాలి. ఒకటేమో జడం చెడిపోయింది, హౌస్ భావం చెడిపోయింది మనకి. ఈ భావాన్ని ముందు చెడిపోయిన భావాన్ని రిపేర్ చేయాలి మనం. ఆ తర్వాత భావం యొక్క జీవానికి బలాన్ని ఇస్తే అప్పుడు చెట్టు మొదల నుంచి మళ్ళీ చిగురించడం మొదలు పెట్టింది, ఆ హౌస్ బలం రావడం. ఇలా మీరు ఏంటంటే ఏ భావానికైనా చేయొచ్చు.
ఒక భావాన్ని మనం సెట్ చేయాలి అంటే ముందు ఆ భావం లోపల ఏ ఏ గ్రహాలు వచ్చి పడ్డాయి, ఈ గ్రహాలు ఏ ఏ భావాల ఆధిపత్యం తీసుకుంటూ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఒక మేష లగ్న జాతకం తీసుకుందాం, బుధుడు వచ్చి కూర్చున్నాడు, అలాగే శని వచ్చి కూడా కూర్చున్నాడు సప్తమ భావం. ఇది మంచిగా దిగ్బలమే, బిజినెస్ చేయొచ్చు. సెవెంత్ హౌస్ అంటే డిఫాల్ట్ బిజినెస్ హౌస్ కదా. సెవెంత్ హౌస్ లో బుధుడేమో దిగ్బలాన్ని కోల్పోతున్నాడు, శని ఏమో దిగ్బలాన్ని పొందుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ హౌస్కి సెట్ చేయాలంటే శని దిగ్బలాన్ని పొందాడు కాబట్టి బాగా కర్మ చేయగలుగుతాడు, సోషల్ సర్కిల్ బాగుంటుంది. కానీ బుధుడు కూర్చున్నాడు కదా, వీళ్ళిద్దరు కలిస్తే మహాబద్ధకం. కానీ ఏదైనా వ్యాపారం చేసినప్పుడు బాగా శ్రమ పడాలని చెప్పుకున్నాం. రెండోది ఆరో భావం అరిషడ్ వర్గాలు వదిలేయాలి ఫస్ట్. మూడో భావం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా మీడియేషన్ కానీ, బ్రోకరైజేషన్ కానీ, కమిషన్ ఏజెంట్గా కానీ ఇతను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ అవుతుంది కర్మ. ఎందుకంటే కర్మలాడు విత్ బుధుడితో కరెక్టే సప్తంలో కూర్చున్నాడు, అతను బిజినెస్ పెట్టాలి, ఒక కమిషన్ ఏజెంట్కి వెళ్ళొచ్చు. ఇన్ కేసు కుజుడు కూడా పడ్డాడు అక్కడే సప్తం భావంలో, బిజినెస్ చేయొచ్చు. శనేమో కర్మ, కుజుడేమో లగ్నాధిపతి అష్టమాధిపతి అవుతున్నాడు, వాళ్ళు బుధుడు కూడా కూర్చోడు 3 6. ఇక్కడ ఇతను ఎంతో జడ్జిమెంట్ చేసుకుంటే చాలా జాగ్రత్త కూర్చోరు. నేను ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్కి వెళ్ళాను, కుజుడేమో భూమి, బ్రోకరైజేషన్ బుధుడు మాట్లాడతాం, శనేమో కర్మ. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకో, కమిషన్ ఏజెంట్గా మారు, బాగుంటుంది, సక్సెస్ అవుతావు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేసుకోవాలి. రెండోది ఇక్కడ బుధుడికి కుజుడికి పడదు, మళ్ళీ వీళ్ళిద్దరు బద్ధ శత్రువు. కుజుడికి శనికి పడదు, మళ్ళీ అదొక ఇబ్బంది. ఈ పర్సన్ లేజీ, ఎక్కువ కూర్చున్న చోట సంపాదిద్దాం అనుకుంటాడు, పడుకుందాం అనుకుంటాడు, మాట్లాడితే హార్ష్నెస్ వస్తూ ఉంటుంది. ఇన్ని భావాలను అతను జడ్జిమెంట్ చేయకూడదు. ఇక్కడ వీళ్ళకి ఇచ్చే మనం కౌన్సిలింగ్ అంటే, నువ్వు జడ్జిమెంట్ చేయ మాకు. కుజుడు నేల, నేల మీద పడుకో నీ కర్మ బాగుంటుంది, నేల మీద పడుకో నీ బుధుడు బాగుంటాడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి నీ ఎనర్జీని తగ్గించుకో అంటే నీ నెగిటివ్ కుజుడిని తగ్గించు, పాజిటివ్ కుజుడిని రీసెర్చ్ మోడ్లో ఉండి జాగ్రత్తగా మాట్లాడు అంటే చాలా చెప్తే కానీ సప్తం బాగా. కానీ సప్తం మొత్తం చండాలం అయిపోతుంది. కుజుడు పడ్డాడు, బుధుడు పడ్డాడు, శని పడ్డాడు, పెద్ద గ్రహయుద్ధమే నడుస్తుంది. బుధుడు పడ్డాడు సప్తం భావం అనుకుందాం కాలపురుషుల ప్రకారం, 3వ భావాధిపతి కనిష్టోత్తర వరకు, ఇతను చేసే యాంగర్నెస్ కమ్యూనికేషన్ అండ్ షష్టం ఇతను అరిషడ్ వర్గాలు అప్పులు సప్తంలో కూర్చుంది, బిజినెస్ కోసం అప్పులు చేస్తాడు. ఇది వాళ్ళ భార్య కానీ భర్త కానీ డిస్టర్బ్ చేస్తుంది. అండ్ కర్మాధిపతి 11th లార్డు, సోషల్ సర్కిల్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇంట్లో, పొద్దుగూకులు వస్తారంటారు ఇంటికి. 11th లార్డు సప్తంలో కూర్చుంటే ఏంటి, వాడి ఇంట్లో ఎప్పుడో పార్టీలు గిట్టలు జరుగుతూ ఉంటుంది, అది ఇది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు పొద్దుగూకులు పబ్లిక్ మొత్తం వీడి ఇంట్లోనే ఉంటారు. లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు, నెగిటివిటీ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. చూసారా వీళ్ళ హౌస్ ఏమైందో, సప్తం భావం డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ ఒక మనిషి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. శని దిగ్బలాన్ని పొందుతున్నాడు, ఖాళీగా ఉండడం. కుజుడికేమో మనకి కుజ దోషాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, బుధుడేమో సప్తం భావంలో కూర్చొని ప్రతి దాంట్లో నాకేంటి 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 అంటాడు, నాదే అంత అంటాడు. ఇక్కడ భార్య కూడా తగ్గదు. సప్తం భావంలో భార్యకి ఎన్ని గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, ఇక్కడ భార్య అరిషడ్ వర్గాలతో నిండిపోయి ఉంటుంది, నాకు రేమంటి పేరు కావాలి, ఆ మాటే చల్లాలి. బుధుడు కూడా కూర్చున్నాడు, మళ్ళీ కుజుడు కూడా కూర్చున్నాడు మళ్ళీ. ఇంకా వాళ్ళ ఆవిడ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చే మొగాళ్ళందరూ చేయలేక చచ్చిపోవాలి. ఎందుకంటే సప్తమాలు 3 గ్రహాలు వచ్చి కూర్చున్నాయి కదా బలంగా. ఇంటికాడే బిజినెస్ పెడతాడు, ఇంటికాడే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఇంటికాడే సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి, వచ్చిన వాళ్ళందరూ కాఫీలు టీలు ఇస్తే పిచ్చెక్కిపోదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, మీకు దూరంగా ఉండండి, మీ 4th హౌస్లోకి ఇట్ని తీసుకురామాలండి, కమిషన్ ఏజెంట్స్కి వెళ్ళండి, బాగుంటుంది. ఇంట్లో బిజినెస్ డిస్కషన్స్ మాట్లాడమాకండి, గృహంలో ఉన్నప్పుడు భార్య ముందు అసలు చేయమాకండి. అంటే ఇక్కడ ధర్మం అనేది, జడ్జిమెంట్ అనేది ఎలా తీసుకెళ్లాలనేది చెప్పండి. ఆ తర్వాత ఈ 3 గ్రహాలకి శాంతి చేసుకోవాలి, 3 గ్రహాలు బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఈ సప్తమాధిపతి శుక్రుడు పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయాలి. 3 గ్రహాలు వచ్చి కూర్చొని హౌస్ చెడగొట్టని అంటే ఈ చెట్టు మొదలను మొత్తం నాశనం చేస్తుంది. ఈ ఆకు, ఈ జీవి ఎక్కడున్నాడు పాపం, ఆయన పరిస్థితి ఏంటి, జీవి ఎంత బలాన్ని ఇచ్చినా కూడా ఈ చెట్టు మొదలు, ఈ చెట్టు వేరు, ఈ జీవాన్ని మనకి బలాన్ని ఇవ్వకపోతే జీవి పరిస్థితి ఉండదు. అంటే ఈ చెట్టుని రిపేర్ చేయాలి ఫస్ట్ మనం హౌస్ని. రెమెడీ దేనికి ఇవ్వాలి, హౌస్కి ఇవ్వాలి. హౌస్లో ఏ ఏ ప్లానెట్స్ ఉండేవో ఆ ప్లానెట్స్కి మీరు రెమెడీ ఇస్తే ఆ హౌస్ అనేది సెట్ అవుతుంది.
రెండోది ఇక్కడ జడ్జిమెంట్ అనేది నీది కాదు, అదొకటి తెలుసుకోవాలి. మూడోది ఎవరిని ఎక్కడ ఉంచాలో అనే ఒక నిర్ణయం స్థానం అనేది, ఒక డిసిప్లిన్ అనేది కావాలి. ముదురు కూర్చున్నాడు కదా, ప్రతిదీ క్యాలిక్యులేషన్ లెక్క వేయాలి దేంటి అని. డిసిప్లిన్, హార్డ్ వర్క్. శని కూర్చున్నాడు, దిగ్బలం పొందాడు అనమాట. ఒకళ్ళేమో దిగ్బలం కోల్పోయారు, ఇంకోళ్ళేమో దోషం కిందకి వెళ్ళిపోయారు. ఇట్లాగేంటంటే 3 గ్రహాలు మనం సెట్ చేయలేదు అనుకో పర్సన్కి, ఆ హౌస్ని మనం బాగు చేయలేం, ఆ సంసారాన్ని నిలబెట్టలేము. ఎందుకంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కబ్జా చేశారు హౌస్ని, అతని ఫ్యామిలీ లైఫ్ని కబ్జా చేశారు. 3 గ్రహాలు కబ్జా చేశారు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ రుద్రస్థానాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు మీరు ఒకళ్ళ జాతకంలో. సప్తమ స్థానం ఏ ఏ గ్రహాల మధ్య పాపార్గలం పట్టింది, ఏ ఏ గ్రహాలు వచ్చి సప్తమ భావంలో కూర్చొని ఉంటాయి, వీళ్ళ యొక్క అర్థం ఏదైతే ఉందో, వీళ్ళ అర్థం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో మనం చెక్ చేసి దానికి బలాన్ని వాళ్ళు అక్కడ రిపేర్ చేసి, ఈ హౌస్కి భావానికి మనం బలం ఇచ్చాము, ఈ జడానికి చిగురిస్తుంది. ఇక్కడ చిగురించడం అంటే బాగా విపరీతమైన కొమ్మలతో చాలా పెద్దగా కూడా విస్తరించింది. అంత విస్తరణ కారణం ఏంటంటే శని దిగ్బలం పొందే హౌస్ అది. దశమాధిపతి దశమం నుంచి దశమ భావంలో కూర్చొని దిగ్బలాన్ని పొందుతున్నాడు, ఉచ్చస్థితిని పొందే హౌస్ అది. ఎప్పుడైనా సరే ఏ హౌస్ చెడిపోయినా కూడా మీరు, ఒక మనిషి ఇల్లు కట్టలేకపోతున్నానని అంటాడు, చూడండి 4th హౌస్లో ఏ ప్లానెట్స్ కూర్చున్నాయి, 7th హౌస్లో ఏ ప్లానెట్స్ కూర్చున్నాయి, వీటికి రిపేర్ చేయండి. ఈ భావాధిపతికి బలాన్ని ఇవ్వండి, వీటికి రెమెడీస్ చేయించండి. చెడిపోతే కనుక హౌస్లో ఉన్న ప్లానెట్స్కి చేయాలి రెమెడీ. హౌస్ లాటికి బలాన్ని ఇవ్వాలి, అంటే జపాలు చేయించడం కానీ పూజలు చేయించడం హౌస్ లాటికి. దాంట్లో ఉన్న గ్రహాలకి శాంతి చేయాలంటే దానం ఒక్కటే అతిపెద్ద శాంతి. ఆయా గ్రహాలు ఏ ఏ గ్రహాలేనియో, ఏ ఏ భావాధిపతులేనియో వాళ్ళతో ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎంత కంట్రోల్స్లో పెట్టాలని ఈ వ్యక్తికి మీరు చెప్పాలి. 7th హౌస్ అంటే నిన్ను కంట్రోల్ చేసే హౌస్. నీ లగ్నానికి, నీ వ్యక్తిత్వాన్ని అపోజిషన్ చేస్తూ నిన్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది 7th హౌస్. చాలా ఇంపార్టెంట్ హౌస్ ఇది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అంత తేలిక తీసేసే హౌస్ అయితే కాదు ఇది. అసలు మొత్తం జాతక చక్రాన్ని, అతని జీవితాన్ని డిసైడ్ చేసే హౌస్ 7th హౌస్. రుద్రస్థానం నీ బతికేంటని చెప్పి డిసైడ్ చేసేస్తుంది. ఒక మనిషి ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నాడు కూడా ఇదే 7th హౌస్ చెప్తుంది. మీరు వీటిని రిపేర్ చేయడం అనేది మీకు బాగా తెలిసి ఉండాలి ఆస్ట్రాలజీ. ఎందుకంటే భావోద్భావం ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్ కొన్ని హౌస్లు చూసేదాం. ఇంకా 7th హౌస్ మనం ఏం చేస్తాం, ఇంకా బిజినెస్ హౌస్ అంట. ఈ 7th హౌస్ లో ఏ ఏ ప్లానెట్స్ పట్టాయి, వాటి కారకత్వాలంటే ఆ భావ కారకత్వాలను బట్టి మనం ఆ వ్యాపారాన్ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 7th హౌస్ లో మనం చూసుకున్నాం అనుకోండి, ఈ 7th హౌస్ లో ఏదన్నా చంద్రుడు లాంటి వ్యక్తి పడ్డాడు మేష లగ్నానికి, చంద్రుడు 4th లాంటి 7th హౌస్ లో పడ్డాడు. ఈ రాహు దృష్టి కూడా పడింది అనుకోండి. రాహు అంటే ఏంటి, ఆన్లైన్ యాక్టివిటీస్. రాహు అంటే ఒక మాయ. ఆ మాయని క్రియేట్ పోవాలంటే మనకేంటంటే జడ్జిమెంట్ రుద్రుడు చేస్తున్నాడు, మనం జడ్జి చేయకూడదనే మానసిక స్థితి మనకు వస్తే మాయిపోతుంది. ఎందుకంటే అక్కడ స్వాతి కదా కూర్చొని ఉండే సప్తమ భావంలో, బలమైన నక్షత్రం. నువ్వు జడ్జి చేయి అని చెప్పి ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు రాహు మనకి. ఆ భ్రమను మనం వదిలించుకొని, నేను కాదు ప్రకృతి జడ్జి చేస్తుంది కాబట్టి ప్రకృతికి వదిలేద్దాం అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఎందుకంటే 7th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడో కూడా మీరు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీరు డిజైన్ చేయొచ్చు, చాలా బాగా డిజైన్ చేయొచ్చు. ముందు హౌస్ని డిజైన్ చేయండి, హౌస్ని సెట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఏ ఏ ప్లానెట్స్ కూర్చుని, చంద్రుడు రాహులు కూర్చున్నారు, వీళ్ళు ఫారిన్ లాంగ్వేజెస్, ఫారిన్ టూర్స్ వెళ్ళడానికి బాగుంటుంది, ట్రావెలింగ్ బిజినెస్లు పెట్టచ్చు. ఎందుకంటే 4th హౌస్ లాంటి కూర్చోవడం విత్ రాహుతో హోటల్స్ లాంటి, హాస్పిటాలిటీ లాంటి బిజినెస్లు పెట్టచ్చు, లేదా వాటర్ క్యాన్లు వేసే బిజినెస్ పెట్టచ్చు, వాటర్ సప్లై లాంటివి. ఎందుకంటే 2 కాంబినేషన్ గ్రహాల యొక్క కారకత్వాల్ని అండ్ భావ కారకత్వాలు. ఎందుకంటే చంద్రరాహుల కనెక్షన్ ఏర్పడింది సప్తమ భావంలో. చంద్రుడు కూర్చున్నాడు, రాహు ఎక్కడి నుంచో 159 యాక్సెస్ నుంచి కానీ లేదా అతనితో సిట్టింగ్ కానీ జరిగింది. వీళ్ళు సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అవుతుంటారు. ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంటారు, 4th లాట్ 7th హౌస్ చంద్రుడు, కోలాట్ 11th లాట్ ఏంటి రాహు, మళ్ళీ సప్తంలో కూర్చున్నారు. అంటే వీళ్ళ సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళ ఫ్యామిలీని డిసైడ్ చేస్తుంది అండ్ మదర్ డిసైడ్ చేస్తుంది. అసలు 7th హౌస్ అంటే మళ్ళీ బిజినెస్ హౌస్.
చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ వాటర్ సప్లై లాంటి బిజినెస్లు కానీ, లిక్కర్ బిజినెస్లు కానీ, ఈ సోషల్ సర్కిల్ డెలివరీ చేయటం కానీ, ఎన్ని బిజినెస్లు చేస్తున్నాం ఇక్కడ సక్సెస్ ఉంటుంది మరి బిజినెస్. బిజినెస్ హౌస్ అది. కర్మ హౌస్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే భావోద్భావాలు ఏంటంటే మన కర్మకు మించిన అతిపెద్ద కర్మ సప్తమాధిపతి. చిన్న కర్మ అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేయడం. సప్తమం అంటే ఒక వ్యవస్థని, ఒక వ్యాపారాన్ని పెట్టడం, ఒక బిజినెస్ చేయడం. సెవెంత్ లా అంటే ఎక్కడ కూర్చున్నాడు, జీవి అని చెక్ చేసుకుంటాం. సమ్ము చూసుకున్నాం, శుక్రుడే తీసుకున్నాం కాలపరుచుకుని. ఈ శుక్రుడు ప్లేస్ అయ్యాడు ఒక సెకండ్ హౌస్ లో అనుకుందాం, వృషభ రాశిలో ప్లేస్ అయ్యాడు. అర్థం? ఈ వృషభ రాశిలో ప్లేస్ చేయడం, లేకపోతే మేషం నుంచి తీసుకుందాం. మేషం అశ్విని నక్షత్రమే ప్లేస్ చేయడం అనుకుందాం. శుక్రుడు వెళ్ళి ఇతను బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే శుక్రుడు వెళ్ళి సప్తంలో కూర్చున్నాడు కాబట్టి లగ్నంలో డబ్బు ఎప్పుడు ఇతను చుట్టూ తిరుగుతుంది, స్త్రీలు ఎప్పుడు ఇతను చుట్టూ తిరుగుతారు అనుకోవచ్చు. ఫస్ట్ హౌస్ అంటే ఇతన్ని ఎవరు ఆక్యుపై చేశారు, తన స్పౌస్ ఆక్యుపై చేసింది లగ్నంలో కూర్చొని సప్తమ. ఇది ఒక ప్రెడిక్షన్. బిజినెస్ కృత్తిక మీద కూర్చున్నాడు, ఇది అశ్విని మీద కూర్చున్నాడు. అశ్విని దేనికి కోలాడు, ఎయిత్ హౌస్. నువ్వు చెప్పు, యోగా లాంటి ప్రాక్టీస్ చెప్పు, లగ్నంలో కూర్చున్నాడుగా. లగ్నం అంటే మన ఫిజికల్, మన దేహం. యోగా చేయి, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారు నువ్వు, లేదా ఒక అకల్ట్కి వెళ్ళి ఒక వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టాలో చూడు. ఆ బిజినెస్ చేసి సక్సెస్ అవుతాం. అదే మేష రాశిలో మళ్ళీ భరణి నక్షత్రమే కూర్చున్నాడు అనుకో, ఇక్కడ కూడా సెకండ్ అండ్ సెవెంత్ లాట్ ఆయన అయ్యాడు కాబట్టి, ఓన్ లాట్ అయ్యాడు కాబట్టి ఫ్యామిలీతో ఇంక్లూడ్ అయిన ఏ రిటైల్ బిజినెస్ పెట్టినా, లేదా శుక్రుడు కారకత్వాలు సంబంధించిన వజ్రాలు కానీ, బట్టల వ్యాపారాలు లాంటివి పెట్టినా కూడా బాగుంటుంది. అదే మేష రాశిలో లగ్నంలో కూర్చొని కృత్తిక మీద కూర్చుంటే, ఫిఫ్త్ హౌస్ లాట్ మీద కూర్చున్నాడు సూర్యుడి మీద. సూర్యుడు ఎవరు ఇక్కడ? సెల్ఫ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ టీచింగ్. 10 మందికి నేర్చుకుంటాం, 10 మందికి నేర్పడం, 10 మందికి ప్రాబ్లమ్స్కి ఇది చెప్పడం, సొల్యూషన్స్ ఇవ్వడం. సొల్యూషన్ ప్రొవైడర్, టీచర్. నువ్వు బిజినెస్ చేయి, టీచింగ్ బిజినెస్ చేయి, బాగుంటుంది. ఇదే టీచింగ్ బిజినెస్ ఇంకో కాంబినేషన్ కూడా చూడవచ్చు. గురువు టీచింగ్ అనుకోండి, బుధుడు బిజినెస్. బుధ కాంబినేషన్ ఏర్పడింది వాళ్ళకి సప్తమ భావం. అంటే నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూషన్ లాంటిది పెట్టు, టీచింగ్ ఇన్స్టిట్యూషన్ లాంటిది పెట్టి అక్కడ టీచ్ చెయ్యి, హోమ్ ట్యూషన్స్ పెట్టి టీచ్ చేయని చెప్పచ్చు. టీచర్గా పనిచేసేది అనుకుంటా బిజినెస్ లాట్గా తీసుకెళ్ళచ్చు మనం బుధుడిని. పైకి సప్తంలో ప్లేస్ అయ్యారు కదా, సప్తం అంటేనే మళ్ళీ బిజినెస్. ఇదే సప్తమాధిపల్లి చంద్రుడు దాంట్లో కూర్చున్నాడు, అది వృషభ రాశిలో రెండో హౌస్లో. సెకండ్ హౌస్ అంటే ఫుడ్, ఫోర్త్ హౌస్ చంద్రుడు మళ్ళీ ఫుడ్ కారకడం. పైగా అతను ట్రావెలింగ్ లాంటి ఫ్యామిలీతో కలిసి ఏమన్నా మొబైల్ క్యాంటీన్ పెట్టవచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేయొచ్చు ఫ్యామిలీతో కలిసి. ఎందుకంటే శుక్రుడు కూర్చున్నాడు కదా సెకండ్లో మళ్ళీ. శుక్రుడు అంటే ఇక్కడ సెవెంత్ హౌస్ ఫుడ్ హౌస్ అనుకుంటాం, చంద్రుడు ఫుడ్ హౌస్. హోటల్స్ పెట్టి సక్సెస్ అవుతామని చెప్తాం మనం. ఇదే శుక్రుడు మృగశిర మీద కూర్చున్నాడు మళ్ళీ. చూడు ఇక్కడ బిజినెస్ పెట్టచ్చు, మళ్ళీ ఫిజికల్ బిజినెస్ పెట్టచ్చు. ఇది అది సెకండ్లో కూర్చున్నాడు కాబట్టి, ఫ్యామిలీతో కలిసి సెకండ్ హౌస్లో కూర్చున్నాడు కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్ సంబంధించి కానీ, ఫైనాన్షియల్ సంబంధించి కానీ, లోన్ సెక్టర్ సంబంధించింది కానీ, ఇలాంటి బిజినెస్లు చేయొచ్చు. ఎందుకంటే శుక్రుడు బిజినెస్ లాంటి అయ్యాడు ఇక్కడ కలపరచుకొండలో మేష లగ్నానికి శుక్రుడు. కానీ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ నక్షత్రాధిపతికి ఏ భావాలు ఆధిపత్యం. రెండు హౌస్ ఏంటి, ఫ్యామిలీ హౌస్, ఫైనాన్షియల్ హౌస్, మాట్లాడే హౌస్, వాక్. అస్ట్రాలజికల్ గా నువ్వు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండొచ్చు. ఎందుకంటే 8th హౌస్ లో ఆస్ట్రాలజీని కూడా తీసుకుంటాం మనం. అదేనా? అలాగా 8th యాక్టివిటీస్ ని, సెకండ్ యాక్టివిటీస్ ని ఇది కనెక్షన్ చేసుకుంటా వెళ్ళాలి. ఇన్ కేస్ థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు, అదే మరొకసారి మీద కూర్చున్నాడు. థర్డ్ హౌస్ క్వాలిటీస్ ఏంటి? కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియేషన్. మరొకసారి రెండో పాదంలో, మూడో పాదంలో శుక్రుడు వెళ్ళి కూర్చున్నాడు. ఇతను మేష లగ్నం అయింది. బిజినెస్ లాట్ వెళ్ళి కూర్చున్నాడు. బిజినెస్ చెయ్యి, ఎలాంటి బిజినెస్ చేస్తావు? ఫస్ట్ అండ్ 8 ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే కుజ నక్షత్రం. మళ్ళీ భూములు, బుధుడు వచ్చి మార్కెటింగ్ అంటే డైలీ ట్రావెలింగ్. అర్థమైందా? 6 కమిషన్ ఏజెంట్గా, ఫైనాన్షియల్ ఏదైతే ఉందో లోన్స్ ఆగిపోయిన ఏజెంట్గా, ఇలా ఏదైనా సరే కమిషన్ మీద ఎలాంటి బిజినెస్ అని చేయొచ్చు. ఇది జస్ట్ సప్తమాధిపతి ప్లేస్ అయిన దాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇవి ఒక ప్లేస్మెంటే కాదు ఒక బిజినెస్ డిసైడ్ చేయడానికి. ఆ హౌస్,
ఆ లార్డ్ ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు, ఇతను కూర్చున్నాడు. రెండు ఇతని యొక్క యాక్సిస్ 159 యాక్సిస్ లో ఏ ప్లానెట్స్ పట్టి వీటి క్వాలిటీస్ కూడా తీసుకుంటా. అంటే ఎవ్రీథింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్తే కానీ ఒక మనిషి యొక్క బిజినెస్ ని డిసైడ్ చేయలేం. 10th హౌస్ అంటే నేమ్ అండ్ ఫేమ్, 10th నుంచి 10th హౌస్, 4th నుంచి 4th హౌస్. ఈ యాక్టివిటీస్ చేపిస్తా ఉంటే ఏంటంటే మనం వీళ్ళ 7th హౌస్ ని, వీళ్ళ 4th హౌస్ ని, 10th హౌస్ ని మూడింటిని సెట్ చేయొచ్చు ఒక్క కర్మ ద్వారా. ఒక బిజినెస్ అలైన్మెంట్ ఇస్తే వీళ్ళకి, లేదా ఒక యాక్టివిటీని వీళ్ళ లైఫ్ లో తీసుకెళ్ళి 3 సెక్టార్స్ మనం డిజైన్ చేయొచ్చు. 4th సెట్ అయితే, 10th సెట్ అయితే, 7th సెట్ అయితే. అంటే ఏమేమి తీసుకోవాలి? 3rd హౌస్ అనగానే కమిషన్ తీసుకున్నాం కదా, ట్రావెలింగ్ తీసుకున్నాను కదా, అదేనా రియల్ ఎస్టేట్ బ్రోకరైజేషన్ తీసుకున్నా. లేదా 4th లో కూర్చున్నాడు, లేదా అదే 3rd లో కూర్చున్నాడు, గురు నక్షత్రమే కూర్చున్నాడు అనుకో, మళ్ళీ బిజినెస్ చేయొచ్చు అతను. అర్థమేనా? 3rd హౌస్ చేయొచ్చు మార్కెటింగ్ ఏదో ఒకటి. 9th అండ్ 12th హౌస్ ఇక్కడ పెట్టచ్చు. 3rd హౌస్ అంటే టూర్స్ తీసుకుంటాం మనం, 9th హౌస్ అంటే టెంపుల్స్ తీసుకుంటాం. శుక్రుడేలు కూర్చున్నాడు కదా, అంటే ఏదన్నా ట్రావెలింగ్ ఏజెన్సీ లాంటిది పెట్టుకోవచ్చు మనం. అది తీర్థయాత్రలు తిరిగే ట్రావెలింగ్ ఏజెన్సీ పెట్టచ్చు. ఎందుకంటే గురు నక్షత్రం పునర్సులో కూర్చున్నాడు శుక్రుడెల్లి. ఇది మేష లగ్న జాతకుడే, ఇతను బిజినెస్ చేయాలి. 9th అండ్ 12th లాంటి పిలిగ్రిమ్స్, లాంగ్ టూర్, ట్రావెల్స్, బిజినెస్ చేయి. అలా లేదా ఒక యాప్ లాంటిది డిజైన్ చేసుకో. అక్కడ ఫెసిలిటీస్, జర్నీస్. 3rd హౌస్ అంటే షార్ట్ జర్నీ, 9th హౌస్ లాంగ్ జర్నీ లాంటి మీద కూర్చున్నాడు. 12th హౌస్ తీర్థయాత్రలు, 9th హౌస్ తీర్థయాత్రలు, టెంపుల్స్. ఎవరు కూర్చున్నారు? 7th లాంటి కూర్చున్నాడు శుక్రుడు. వాటికి సంబంధించిన బిజినెస్ పెట్టుకో, సూపర్ ఉంటుంది. లేదా అలాంటి బిజినెస్ వాళ్ళ దాంట్లో ఒక బ్రోకరైజేషన్ ఏజెన్సీ తీసుకొని నీ ద్వారా కూడా క్లయింట్స్ చూసుకుంటూ చేయొచ్చు. 3rd హౌస్ అంటే మీడియేషన్, బ్రోకరైజేషన్ బట్టి ఈ సెక్టార్ల మీద చేయి, నువ్వు సక్సెస్ అవుతావు. అదొకటే కాదు, ఇంకా ఈ గురువు ప్లేస్, ఈ బుధుడికి ఇంకెవరైనా యాక్సిస్లో ఎవరైనా పట్టారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మల్టిపుల్ చేయొచ్చు. అంటే ఎన్ని చేస్తున్న బట్టి 7th హౌస్ యొక్క జీవాన్ని మనం సెట్ చేస్తున్నాం. ఎవరిని? శుక్రుడిని సెట్ చేయాలంటే జీవాలాటిని ఈ పనులు చేస్తాం. అంటే ఆయనకి బలాన్ని ఇచ్చే పని చేస్తున్నాం కాబట్టి జీవానికి బలం వస్తుంది అని. 7th లో కూర్చున్న ప్లానెట్స్ కి, గుడ్ ప్లానెట్స్ కూర్చున్నాయి వాటికి బలాన్ని ఇవ్వచ్చు, బ్యాడ్ ప్లానెట్స్ కూర్చుంటే వాటికి బలాన్ని బ్యాలెన్స్ చేయాలంటే రెమెడీస్ చేయాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. అర్థమైనా? వాటి యాక్టివిటీస్ని కంట్రోల్లో పెట్టాలి అని. అంటే ఎవరు కూర్చున్నారు అనేది చూడాలి మీరు, శుభులు ఎవరు, అశుభులు ఎవరు. నాకు చూడండి, మీరు ప్రతి గ్రహాలు శుభులు అశుభులు, నేను అన్ని గ్రహాల క్లాసులు చేశాను, బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి చూడండి, వాటి మీద గ్రిప్ వస్తుంది మీకు. రెండు, ఏ భావాలు ఆక్యుపై చేస్తున్నాయి 7th హౌస్లో, వాటి యొక్క క్వాలిటీస్ వదులుతున్నాయి. 7th హౌస్ మీరు సెట్ చేయలేదు ఏ ఆస్ట్రాలజర్కి, ఒక క్లయింట్కి, మీరు ఫెయిల్ అయిపోయినట్టే జ్యోతిష్యంలో. ద బెస్ట్ ఫెయిల్యూర్స్ ఆస్ట్రాలజర్స్ ఎప్పుడు అవుతారంటే వాళ్ళ 7th హౌస్ని సెట్ చేయడం చేత కాబట్టి. భావోద్భావం ఫిలాసఫీ అన్ని సెక్టార్లో ఒక 7th హౌస్లో, అందుకే అంటాం రుద్రస్థానం, శక్తి స్థానం. వీళ్ళ శక్తి ఎక్కడ ఉంది, ఆ శక్తిని ట్రిగ్గర్ చేయాలి. శక్తిని ట్రిగ్గర్ చేయలేదు వీళ్ళ లైఫ్లో, 7th డిస్టర్బ్ అయిపోయింది. ఆ 7th లో కూర్చున్న ప్లానెట్కి బ్యాలెన్స్ చేయలేదు, 7th డిస్టర్బెన్స్. అన్నిటికంటే ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే 10th లాట్ 7th లో కూర్చుంటే ద బెస్ట్ ప్లేస్ పెట్టి 10th నుంచి 10th లో కూర్చున్నాడు అతను, దిగ్బలాన్ని బలంగా పొందుతున్నట్టు. అదే కాదు, ఇక్కడ గురుడు కూర్చున్నాడు 7th హౌస్ లో అనుకో, గురుడు ఏంటి డిఫాల్ట్ గా దిగ్బలాన్ని 7వ భావంలో కోల్పోతాడు అని చెప్పాం. బుధుడు కూర్చున్నాడు, దిగ్బలాన్ని కోల్పోతాడు. ఎందుకు పోతున్నాడు బుధుడు అంటే, కాలపురుషుకుండలా ఆయన చూసుకున్నాడు 3rd and 6th లాట్గా కూర్చున్నాడు ఆ భావాలకి. ఆ భావాల వల్ల, ఆ భావాల గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల తన 7వ భావాన్ని కోల్పోతున్నాడు. 9th and 12th లాట్ గురుడు కూర్చున్నాడు 7వ భావం, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. 7వ భావంలో గురుడు కూర్చున్నాడా, సంసారం నాశనమే. ఒకటి గురుడు కూర్చున్నాడని నాశనం, ఒక మేష లగ్నానికి అనుకుందాం. ఇక్కడ మనం ఏం చెప్పాలి వీళ్ళకి? నువ్వు స్పిరిచువల్ గా మారు ఫస్ట్ అనాలి, ఈ వ్యక్తినే మారాలి స్పిరిచువల్. కానీ ఈ వ్యక్తి మారడు, ఎందుకంటే 7వ అంటే తన స్పౌస్ స్థానం కదా. గురువు ఎవరో 9th లాట్, మత ధర్మాలు. 12th లాట్ కూడా ఇమీడియట్లీ ఏమవుతుంది ఇక్కడ, వాళ్ళ స్పౌస్ మీద మనుస్మృతిని అప్లై చేస్తారు, పరాశర స్మృతిని అప్లై చేస్తారు. నువ్వు అట్లాగా ఉండాలా, నువ్వు ఎట్లాగా ఉండాలా, నువ్వు ఆ ధర్మంలో ఉండాలి, ఈ ధర్మంలో ఉండాలి చెప్పి
గురుడు సప్తమ వాళ్ళ దిగ్బలం కోల్పోయాడు కాబట్టి ధర్మం విషయం ఏదైతే ఉంటుందో, ఒక మత ధర్మం ఏదైనా సరే ఆ మత ధర్మంలో పాజిటివ్ కోణం అంతా వదిలేసి ఆ మత ధర్మాన్ని ఆ కోణాన్ని నెగిటివ్ గా థింక్ చేస్తూ వీళ్ళ మీద ప్రెషర్ పెడతారు. సప్తమ భావం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. మన క్లాసిక్స్ లో ఏం చెప్తారు, సప్తమాల గురుడు అంటే మంచి భార్య వస్తుంది. నో, నో ప్రాబ్లం, మంచి భార్య వస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, వాళ్ళ భార్య మీద ప్రెషర్ పెడుతున్నాడు, నువ్వు అట్లా ఉండాలి, ఇది మన ధర్మం, ఇది మన న్యాయం. క్రిస్టియానిటీకి ఒక ధర్మం ఉంటుంది, వాళ్ళ గురుడేళ్ళు కూర్చున్నాడు. ఇస్లాంకి ఒక ధర్మం ఉంటుంది, నువ్వు బురకాలు వేసుకొని కూర్చో, అట్టా కూర్చో, ఎట్టా కూర్చో అని చెప్పి ప్రెషర్ పెడతారు. లేదు వాళ్ళ స్పౌస్ లేడీస్ అయినా ప్రెషర్ పెడతారు. ఇక్కడ గురుడు కూర్చుంటాం వల్ల సప్తమానం డిస్టర్బ్ అవుతాం. దీనికి రెమెడీ చేయాలి మనం. ఫస్ట్ ఏంటి, సైకలాజికల్ గా మనం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలి, అది ధర్మకాట, శని ఆధిపత్యం, రుద్రుడు ఆధిపత్యం. నువ్వు కాదు జడ్జిమెంట్ చేయాల్సింది, ప్రకృతి చేస్తుంది. నువ్వెవరో చేయడానికి అని చెప్పేసి మనకు మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోగలిగాం అనుకో, మనం జడ్జి చేయం, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ మంచి ఇదే. ఎందుకంటే గురుడు శుభుడు కదా, వచ్చేవాళ్ళు ఎట్లా మంచి వాళ్ళు వస్తున్నారు, ఆ మంచి వాళ్ళు మనం చెడగొడతాం మన ప్రెజర్. ఎందుకంటే అది మన సప్తం భావం కాబట్టి, అతను 9th and 12th లాంటి కాబట్టి వాళ్ళ మీద ఏం చెప్తున్నావు, నువ్వు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి మనం చెప్పం మొదలు. అది మన హౌస్ కాబట్టి, మన జాతక చక్రం కాబట్టి. కానీ వచ్చేవాళ్ళు మంచివాళ్ళే, కానీ మంచివాళ్ళు కూడా మనం ఏంటంటే నిలబెట్టుకోలేము అతి చేయటం వల్ల. ఎందుకంటే మనం ఇక్కడ జడ్జిమెంట్ చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. సగం కష్టాలకి కారణం, సగం దుఃఖాలకి, సగం పేర్లకి కారణం అంటే మనం జడ్జిలుగా ముందుకు వెళ్తున్నాం. ఎవడో ఏదో సోషల్ మీడియాలో రాశాడు, మనం జడ్జిమెంట్లో వెళ్ళిపోతాం, అది కాదు ఇది అని. ఎందుకంటే ఫస్ట్ మనం మానసిక పీడన అనిపిస్తాం, ఆ మానసిక పీడన తీసుకుంటాం, మళ్ళీ అపోజిషన్లోకి వెళ్తాం. సోషల్ సర్కిల్ ఆడి 11th లాట్ ఇన్ 7th హౌస్, 7th లాట్ ఇన్ 11th హౌస్, ప్లస్ 7th లాట్ ఇన్ 3rd హౌస్. ఇమీడియట్లీ మనం ఎమోషనల్కి వెళ్ళిపోతాం, కనెక్ట్ అయిపోతాం, ఏదో చూస్తాం. మనం జడ్జిల్లాగా తయారవుతాం అందరం. భూమి మీద ప్రతి ఒక్కటి జడ్జి. వాడి బాధలకు వాడి కారణం, వాడని కారణం వాడి జడ్జిమెంట్. ఆధిపత్యం చెలాయించాలి మనం సప్తం భావం మీద అనుకోకూడదు, ఎప్పుడు అనుకోకూడదు. అది రుద్రస్థానం, అది రుద్రుడి మీద మనం ఆధిపత్యం చెలాయించేదండి. శని ఆధిపత్యం ఉన్న స్థానం, శని మీద మనం ఆధిపత్యం చెలాయించగలమా? మన పీడీకుండా ఉంటే చాలు. అంటే నువ్వు ఇక్కడ డిసిప్లిన్డ్ వర్క్ లో ఉండు అని. అంటే 7th హౌస్ ప్రొడిక్షన్ చాలా ఈజీగా చేయొచ్చు మీరు. వాళ్ళ బిజినెస్ ని డిజైన్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని సెట్ చేయొచ్చు, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ని సెట్ చేయొచ్చు, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా తీసుకురావచ్చు. ఇంకా 7th హౌస్ లో కూర్చున్న ప్లానెట్ 7th లాట్ ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఏ భావాల నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ భావాలను తీసుకుంటా బలాన్ని ఇవ్వాలి. ఇక్కడ కూర్చున్నాడు ఎవరు, ఏ ఏ భావాల ఆధిపత్యం కూర్చున్నాడు, ఆ భావాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. 7th హౌస్ అంటే తులారాశి బ్యాలెన్స్. మనం బ్యాలెన్స్ మాత్రమే చేయాలి, జడ్జి చేయకూడదు. కానీ మనుషులు బ్యాలెన్స్ చేయడం మానేసి జడ్జిమెంట్ చేయడం అలవాటైంది. కలియుగం కదా, కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ తెలియదు చాలా మందికి 7th హౌస్ గురించి. పెద్ద మనుషులు అందరూ వస్తారు జడ్జి చేయడానికి 7th హౌస్. భార్యాభర్తల మీద గొడవ వచ్చిందా, దారి మీద దారాయి కూడా వస్తాడు జడ్జిమెంట్ చేయడానికి, ప్రతి ఒక్కరు సలహా ఇచ్చేవాడు. ఎందుకంటే ఈ పర్సన్కి తెలియాలి, నేను జడ్జి చేసే హౌస్ కాదు, ఈ భావాధిపతులు వచ్చి నా గ్రహంలో కూర్చున్నారు, నా సప్తమ భావంలో నన్ను జడ్జి చేయడానికి కూర్చున్నారు. వీటిని మనం బ్యాలెన్స్ చేయాలి, ఎవరిని ఎంతలో ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, ఎంత ఇది చేయాలని చెప్పి బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే ఒక పర్సన్కి బ్యాలెన్స్ చేయడం అలవాటైందో, ఈ బ్యాలెన్స్ చేయాలంటే నీకేం కావాలి, శని కావాలి. మళ్ళీ శని దిగ్బలం పొందాడు. శని ఎవరు, డిసిప్లిన్ లాడ్, ఓర్పు, సహనం, వెయిట్ చేయని మనస్తత్వం. ఎందుకంటే నిదానంగా వెళ్తాడు, 2.5 ఏళ్ళ పాటు వెళ్తాడు. కంగారు ఏముంది, ఓర్పుగా ఉండు, ప్రశాంతంగా ఉండు, వెయిట్ చేయి, కాలం కోసం వెయిట్ చేయి. ఎందుకంటే కాలచక్రానికి అధిపతి ఆయన. కాలచక్రాన్ని డిజైన్ చేస్తాడు శని, ఎవరు ఎక్కడ కూర్చోవాలి అని. కర్మఫలదాత ఆయన, ఆయన డిజైన్ చేయాలి. అంటే కాలం కోసం మనం కొన్ని పనుల్ని వెయిట్ చేయాలి అంతే, తొందరపాటు పనికిరాడు. ఇక్కడ చంద్రుడు పనికిరాడు, శని పనికి వస్తాడు, శని దిగ్బలం. సూర్యుడు అహం పనికిరాదు, రాజసం పనికిరాదు, సూర్యుడు నేర్చ. ఇక్కడ ఎందుకు ఇచ్చారు సప్తమాలో సూర్యుడికి నేర్చస్థితి అంటే, ఇక్కడ నీ అధికారాన్ని ప్రదర్శించమాకు. ఎక్కడ ప్రదర్శించమాకు, సప్తమ భావంలో. సరాసరి చెప్పాడు సూర్యుడికి నేర్చస్థితి ఇది అని. అంటే అధికారాన్ని ఇక్కడ చూపి మాకు, ఎవరి దగ్గర, నీ స్పౌస్ దగ్గర చూపించావా, నీ వేడిని తట్టుకోలేదు. సంధ్యాదేవి పారిపోయినట్టు పారిపోవాలా, ఛాయాదేవి వచ్చి కూర్చుంటుందా.
సూర్యుడు నిచ్చబడ్డాడంటే ఏంటి, అక్కడ ఛాయాదేవి వచ్చింది. ఛాయాదేవి రావడం అంటే ఏంటి, శని కూర్చున్నాడు దిగ్బలంలో, ఛాయాదేవి కూతురు సప్తమ భావం. చాలా అద్భుతమైన భావం ఇది సప్తమ భావం. ఎప్పుడు కూర్చోవాలా, ఛాయాదేవి కూర్చోడు. ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడు, సూర్యుడు వచ్చస్థితి సంజ్ఞాదేవి పుత్రుడు యముడు. లగ్నంలో సూర్యుడు వచ్చస్థితి, ఆ భరణి నక్షత్రానికి అధిపతి యముడు. అర్థం ఇక్కడ సప్తమ భావం శని దిగ్బలవంతుడు వచ్చస్థితి ఛాయాదేవి పుత్రుడు కూర్చున్నాడు. అంటే ఇదంతా ఏంటంటే సూర్యుడు యొక్క ఇద్దరు భార్యల యొక్క స్థితి అది. సూర్యుడి దగ్గర సంధ్యాదేవి, ఇంకొకటేమో ఛాయాదేవి. అందుకే ఒకటి తూర్పుకి ఆధిపత్యం అయితే మేషరాశి, పడమరకు ఆధిపత్యం ఏమో తులారాశి. ఇందులో నక్షత్రాలకు మళ్ళీ వేరే ఆధిపత్యాలు దిక్కులు ఉంటాయి, తర్వాత చెప్తాం. రాసుల ఆధిపత్యాలు ఇట్లా మీరేంటంటే ఒక సప్తమ భావం యొక్క డీప్ అనాలిసిస్ లో మీరు పట్టుకోగలిగారు ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని, అతని జీవన విధానాన్ని, వాళ్ళని సైకలాజికల్ గా ఎక్కడెక్కడ సెట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఓర్పు సహనం ఎంత ఇంపార్టెంట్, రిలేషన్ లో ఓర్పు ఇంపార్టెంట్. తొందర కాదు, తొందరపడ్డ జీవితాలన్నీ రోడ్డు మీద పడతాయి. అక్కడ కుజుడు కాదు, అందుకే మనకేంటంటే సప్తంలో కుజుడు అనగానే కుజు దోషం అంట. చతుర్థంలో మనస్సు ఆవేశంగా వెళ్ళకూడదు, కుజు దోషం. కుటుంబంలో మాట్లాడేటప్పుడు ఆవేశం ఉండకూడదు. లగ్న ద్వితీయలో కుజుడు దోషమే, కుజు దోషం. లగ్న చతుర్థంలో కుజు దోషమే, లగ్నాత్ సప్తంలో కుజు దోషమే. లగ్నాత్ వ్యయం, ఖర్చు పెట్టేటప్పుడు ఆవేశం వద్దు, ఆలోచించు, కుజుడు దోషమే. లగ్నాత్ అష్టమం, నెగిటివ్ గా థింక్ చేసే విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఆవేశం పనికిరాదు, యాంగ్జైటీ పనికిరాదు. కుజుడు యాంగ్జైటీ లాంటి, అందుకే కుజు దోషాలు మనకి ఏమిచ్చారు, లగ్నాత్ 2వ భావం, 4వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం కుజు దోషం అంట. అలాగే చంద్రాత్ కూడా అంతే, 2వ భావం మానసికంగా, 4వ భావం 7, 8, 12 భావాలు కుజు దోషం. 2 శుక్రుడు రిలేషన్స్, సుఖాలు, శుక్రుడి నుంచి కూడా మళ్ళీ సేమ్ 2, 4, 7, 8, 12 కుజు దోషం. అందుకే వివాహంలో కుజు దోషం ఎందుకు చూస్తారంటే కుజుడు తొందరలాడు, వేగంగా వెళ్ళేవాడు. శని నిదానాలు. చూడండి సప్తమంలో ఎంతమందికి అయితే శని కూర్చుంటాడు, ఎవరి జాతకంలో అయితే శని ఉంటాడు, వాళ్ళు సప్తమం దిగ్బలం పొందింది అంట. కానీ ఇక్కడ ఆ పర్సన్ జాతకం, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, స్త్రీ అయితే భార్య భర్తగా రెస్పెక్ట్ ఉండమ్మా అంట, పురుషుడైతే భార్యకి బాగా, పురుషుడికి అయితే ఇంకా బాగా చెప్తాను. ఎందుకంటే నీ సప్తంలో శని దిగ్బలం పొందాడు ఆయన, నీ భార్య బాగా కష్టపడింది, తను ఉద్యోగం చేయాలనుకుంటుంది, కుటుంబ భారాన్ని మోస్తుంది, అంతేకాదు ఇంట్లో వంట దగ్గర నుంచి అన్ని తనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సప్తమాన్ని లగ్నంగా మార్చామనుకో, లగ్నంలో శని అవుతున్నాడు, భార్య పీడించబడుతుంది. నీకేంటి, నీ సప్తంలో దిగ్బలం, మంచి కష్టపడే భార్య వచ్చి సంపాదించే భార్య నీకు వస్తుంది, నువ్వు హ్యాపీ. కానీ నీ భార్యకి ఏ స్థానం అయింది, అది లగ్నం అయింది సప్తమం. లగ్నంలో శని అంటే పీడించబడతాడు, భార్య పీడించబడుతుంది. ఇక్కడ నువ్వు భార్యకి ఏం చేయక్కర్లా, రెస్పెక్ట్ ఇయ్యి తనకి. తను చేసే పనిలో తను ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఇంటి పనుల్లో సహాయం కలిగి. అలాగా శని ఏంటంటే ఈక్వాలిటీకి ప్రయారిటీ. సప్తంలో ఎంతమంది శని ఉంటే మనం ఇచ్చే ద బెస్ట్ సజెషన్ ఏదైనా ఉందంటే స్పౌస్కి సహకారికి వెళ్ళండి, అవి కష్టాల్లో పాల్పంచుకోండి అని చెప్పండి. అలా చెప్పలేదు మీరు, వాడు ఏం చేస్తాడా, ఎంత చేసిన భార్యని విలువేయలేదు అనుకో, పాపం ఆ భార్య మహా నరకం అని అనుభవిస్తాడు. కానీ వదలలేదు, ఎందుకంటే సప్తంలో కూర్చున్నాడు. ఇంక ఏ గ్రహాలు కుజులో పడ్డాడు అనుకో, మొహమాటం లేకుండా వదిలేసి. శని కుజులు పడితే స్పాయిల్ అయిపోతుంది సంవత్సరం. ఎందుకు స్పాయిల్ అవుతుంది, ఇవి ఎంతో కష్టపడుతుంది, ఎంతో యాంగ్జైటీ పెంచుకొని వెళ్తుంది. ఇంక శనిలో లగ్నమే కాదు, కుజుడు కూడా కూర్చున్నాడు, పేడ అనుభవిస్తుంది, కోపం ప్రదర్శించింది. ఎందుకు ప్రదర్శించింది కోపం అంటే భర్తని సహకారం దొరకట్లేదు, కోపం ప్రదర్శించింది, డైవర్స్ అయిపోతుంది. నేను ఎంత కష్టపడుతున్నాను, ఇంట్లో కూడా చేస్తాను, అసలు ఈయన మహా దరిద్రుల్లా నిద్ర కూడా లేకపోవడం, మహా బద్ధకస్తుడు, ఏ సహాయం చేయడు, పైపచ్చి అందరు నన్నే అంటున్నారని చెప్పి ఇలా చాలా రకాలుగా తను మానసిక క్షోభకి వెళ్ళటం. శని కుజులు సప్తంలో కూర్చుంటే సంసారం స్పాయిల్ అయిపోతుంది. మీరేంటంటే బ్యాలెన్స్ చేయండి అక్కడ. ఎందుకంటే తనకి పాపం లగ్న శని కాబట్టి తన పేరును అనుభవిస్తుంది కాబట్టి ఆమెకి పనిలో కొద్దిగా ఇది ఇవ్వాలి, తగ్గే విధంగా నువ్వేంటంటే ఒళ్ళు బద్ధకం తగ్గించుకొని ఆమెకి సహకారం చేయి. వంట వండుతాను నువ్వు కూరగాయలు పోయి, లేదా నేను వంట వండుతాను నువ్వు వెళ్తే ఆఫీస్కి వెళ్ళి, ఇలాగ ఏంటంటే తనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. సప్తంలో శని కూర్చుంటే ఎవరి జాతకంలో స్త్రీ అయితే ఖాళీగా ఉండదు, ఏదో రకంగా సంపాదిస్తుంది, ఇంటికాడ చిట్టీలు వేయటం, అది చేయటం, ఖాళీ అయితే ఉండదు, గాడి చాకరి పాపం. సప్తంలో శని ఉంది, భార్య బాగా కష్టపడింది, మొహం ఆటం లేకుండా చెప్పు. నువ్వు సపోర్ట్ లేదు, భార్యకి అనారోగ్యం వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం భార్యకు వచ్చేది డిస్క్ ప్రాబ్లం.
సినెంట్ బ్యాక్ ఎండ్ డిస్క్ ప్రాబ్లం, కిడ్నీలు కూడా ప్రాబ్లం వస్తుంది, ఓవర్ హీట్ అయిపోతుంది బట్ నరాలన్నీ కండరాలు పట్టేస్తాయి అక్కడక్కడ, పిచ్చెక్కిపోతాడు. సప్తంలో శని కూర్చున్నాడు, వాడు ఒక అమ్మాయిని ఇస్తున్నాం, అప్పుడు దాకా పాపం సుఖపడ్డ అమ్మాయి కూడా తల్లిదండ్రుల కుటుంబంలో పెళ్లి చేసుకుని కానించి కష్టాలు పడుతుంది. ఎందుకంటే భర్తకు సహకారం ఉండాలని చెప్పి తప్పంతో తన ఉద్యోగం అని అదని ఇదని వ్యాపారం ఏదో ఒకటి చేస్తుంది, ఖాళీగా అయితే ఉండదు. తనకినా సపోర్ట్ ఇవ్వాలి, తన వర్క్ని సగం పంచుకోవాలి అంట నేను. పంచుకోకపోతే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది. అంటే సప్తంలో ఎవరు కూర్చున్నారు, ఆ హౌస్ ఆ భావాన్ని మనం సెట్ చేయాలి. ఆ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆ భావాధిపతి యొక్క కార్యక్రమాలన్నీ మనం చేస్తా మన సప్తమానికి మనం బలాన్ని ఇవ్వాలి. మన సప్తం అంటే మన భార్య లేదా భర్త ఉంటాడు, ఈ సప్తమాధిపతి పలానా చోట్ల కూర్చుంటాడు. ఉద్యోగం ఒకటే కాదు, చాలా రకాల వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ సప్తం భావాలే. వ్యాపారం అంటే ఏంటి, ఒక మనం ఏదో కాయలు కూరగాయలు అవి అమ్మటం వ్యాపారం కాదు, ఏ ఏ పనులు ఎలా చేస్తున్నావు అనేదే వ్యాపారం. నువ్వు ఉద్యోగం చేస్తున్నా కూడా చాలా పనులు ఉంటాయి చేయాల్సినవి నువ్వు. నీ వ్యవహారాలు వ్యాపారాలన్నీ సప్తం భావం, అటన్నిటిని నువ్వే చేయాలి. ఆ కారకత్వాలన్నింటినీ అది వేరే వాళ్ళ మీద నువ్వు వదిలేసేది కాదు. అది వదిలేస్తే నీ సప్తం భావం చెడిపోతుంది. నువ్వు వెళ్ళి కూరగాయలు తేవాలి, అది నువ్వే తేవాలి, వేరే వాడు చెప్పకూడదు ఆ పని. ఎందుకంటే నీ జాతకంలో ఉంది తేవాలని. సప్తం భావాధిపతి పలానా చోట ప్లేస్ అయ్యాడు, ఆరో భావంలో ప్లేస్ అయ్యాడు అంటే ఏంటి, సేవా సర్వీస్ ఎక్కువ చెయ్యాలి, అది నువ్వే చేయాలి. ఎవరికి చేయాలి, ఎవరికి ఖర్చు పెట్టాలి నువ్వు. సప్తమాధిపతిని 6 హౌస్, నువ్వు నీ భార్య కోసం లేదా నీ భర్త కోసం ఎక్కువ ఖర్చు పెడుతుండాలి, నీ శ్రమను ఖర్చు పెడుతుండాలి, సేవను ఖర్చు పెడుతుండాలి. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే 7th లాంటి 6 హౌస్ గొడవలు వచ్చి భార్య భర్త మధ్య డైవర్స్ అయిపోతుంది. ఎందుకు అవుతున్నాయి? 7th లాంటి 7th నుంచి 12th హౌస్ అయ్యాడు, ఇన్వెస్ట్మెంట్, భార్య కోసం ఇన్వెస్ట్మెంట్. ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్? 6 సర్వీస్, ఆమె కోసం ఏదో సర్వీస్ చేస్తుంది, ప్లేస్ అయ్యాడు కదా నీ జాతకంలో. ఆ కర్మ నువ్వే చేయాలి. ఇదేం చేయకుండా నేను పూజ చేస్తారంటే రెమెడీ ఉంటే చెప్పండి, ఏమైనా దానాలు చేస్తారంటే అంటే అడుక్కు తింటారు. ముందు అలైన్మెంట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత కావాలంటే దానం చేద్దాం. ముందు పని చేద్దాం, తర్వాత దానం చేద్దాం. అలాగే సప్తంలో ఎవరు కూర్చొని ఉన్నారు, ఎందుకంటే ఆ పనులు చేయడం వల్ల సప్తమ జీవానికి బలం పెరుగుతుంది, సప్తం భావం బలం అవుతుంది. అందులో లోపల ఏదైనా గ్రహం కూర్చుంటే దానికి సెట్ చేస్తాం, దానాలు చేస్తాం. ఇట్లాగా ఏ పర్సన్ అయినా సరే 7th హౌస్ని డిసైడ్ చేయకుండా వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాడు. జీవితం మొత్తం దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దుఃఖాలకు కారణమే 7th హౌస్. శని కూర్చున్నాడు పీడకారకుడు, దిగ్బలాన్ని పొంది ఉంటాడు, ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. అంటే ఏ గ్రహం కూర్చుంది సప్తమంలో, ఏ ఏ భావాధిపతులతో కూర్చున్నారు, మంచి భావాధిపతులతో కూర్చున్నారా, ఆయా భావాలు చేయండి. చెడు భావాధిపతులే పోయి సప్తమాన్ని చెడగొడుతున్నారా, ఆ భావాలకు రెమెడీ చేయండి. అలాగే భావాధిపతికి బలాన్ని ఇవ్వండి. ఆ భావాధిపతి ఏ ఏ భావాల్లో కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాధిపతి ఏ ఏ భావాధిపతి ఏ రాశిలో కూర్చొని ఉన్నాడు, అర్థమైనా? ఆ రాశికి ఏ ఏ రాశుల ఆధిపత్యం ఉంది, ఇంకా 2nd రాశిలో వాటన్నిటిని తీసుకుంటా వాటి యొక్క వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటే సప్తమానికి ఆ జీవికి మనం బలం ఇస్తున్నాం. ఇది అలైన్మెంట్ అంటే, ఒక అస్ట్రాలజికల్ అలైన్మెంట్ ఎలా చేయాలంటే, మీరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ సప్తమం. పరాశర మహర్షి మనకి భాగ్యాన్ని చెప్పాడు. నవాంశ అనేది మన భాగ్య చార్ట్. నవాంశలో భార్యను చూడండి అంటారు, నవాంశలో వివాహాన్ని చూడండి అంటారు. కాదు, సప్తమ భావం లగ్న చక్రంలో 4 పిల్లర్స్ని ఇచ్చాడు. మేషాన్ని, కర్కాటకాన్ని, తులని, మకరాన్ని. ఈ పిల్లర్స్ని బేస్ చేసుకొని నవాంశ చక్రం ఉంటుంది. నవాంశ చక్ర నిర్మాణ క్లాస్ చూడండి. అంటే ఇక్కడ ఉంది నీ భాగ్యం, ఇక్కడ ఉంది నీ భార్య, ఇక్కడ ఉంది నీ భర్త. ఈ లగ్నం రాశి లగ్నం నుంచి ఏ లగ్నంలో పడింది, లగ్నాత లగ్నం చెక్ చేయాలి. ఈ సప్తమ భావాధిపతి ఎలా ప్లేస్ అయ్యాడు అక్కడ నవాంశం. అక్కడ రాశితులే నవాంశ చెక్ చేసుకొని అక్కడ ఏ ఏ గ్రహాలు వచ్చి పడ్డాయి. ఇదేం సెట్ చేయడం మీకు రాలేదు, మీరు అసలు ఏ జాతకానికి కౌన్సిలింగ్ కూడా చేయలేరు, జాతకాన్ని అసలు సెట్టే చేయలేరు ఆల్మోస్ట్. నేను ఎక్కువ ఏంటంటే ఒక పర్సన్ సెట్ చేసే విషయం ముందు సప్తమాన్ని చూస్తాను. ఎక్కడెక్కడ పడ్డాడు, ఫస్ట్ ఇలా భార్యకు మనం బాగా సంతోషాన్ని ఇవ్వాలి, లేకపోతే ఈ భర్తకు సంతోషాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఏమేమి చూస్తూ పడ్డారు, ఏ ఏ పనులు చేస్తే ఈ భార్య సంతోషం ఇచ్చింది. వాళ్ళ నాన్నకి బట్టలు పెడితే బాగుంటుందా, లేదా వాళ్ళ అమ్మకి ఏమైనా ఇస్తే బాగుంటుందా, వాళ్ళ తమ్ముడికి ఏమైనా ఇస్తే బాగుంటుందా, లేదా తనకేమైనా ఇస్తే బాగుంటుందా, ఇలాంటివన్నీ ఉంటుంది భార్యకి. లేదా భర్తకు కూడా అలాగే ఉంటుంది. భార్య జాతకం నుంచి భర్త కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తాడు.
మా అమ్మని చూస్తే బాగుంటుందా, మా నాన్న చూస్తే బాగుంటుందా, మా అక్కని చూస్తే బాగుంటుందా, చెల్లిని చూస్తే బాగుంటుందా, నాకేమైనా ఇంకేమైనా కంఫర్ట్స్ నా భార్య చేస్తే బాగుంటుంది, ఇట్లాగేంటంటే భార్య భర్తలు ఒకళ్ళు చేసుకుంటే బాగుంటుందని, అంటే ఈక్వల్ రిలేషన్ అది. వాటిని మనం బ్యాలెన్స్ చేయగలిగాం. మన జాతక చక్రంలో ఉంటాయి గ్రహాలు, మళ్ళీ ఏమేం చేయాలో కూడా స్పష్టంగా ఉంటాయి, రాసి ఉంటుంది. మన జాతక చక్రం మన చేతిలో ఉంటే మనం గీతలు రాసుకుంటూ వెళ్ళిపోవటం. మన అరిచే మన చేతిలో ఉంది, మనకు నచ్చిన గీతను చెప్పుకోవచ్చు. మన జాతక చక్రం మన దగ్గర ఉంది, మన చేతిలో ఉంది. మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా మన జీవితాన్ని. నేను ఇది కావాలనుకుంటే ఇది ఇచ్చేసి ఇది ఏంటి అని. లైఫ్ అలైన్మెంట్ ఇది. అది తెలియాలంటే నీ పీస్ ఆఫ్ మైండ్ బాగుండాలి. నీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంది? నీ ఫోర్త్ నుంచి ఫోర్త్ సెవెంత్ లో కూర్చున్నావు. నీ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కడ ఉంది? 10th నుంచి 10th లో కూర్చున్నాడు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు అర్థంలో చూస్తూ ఉంటుంది సప్తమ భావం. నిన్ను ఎప్పుడప్పుడు అపోజిషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రహాలను ఒకటొకటి ఎదురు బదులుంటే అపోజిషన్ చేస్తుంది. నాది ఆరగలాల క్లాస్ చెప్పాను వినండి. శుభార్గలాలు ఆరగలాలు చెప్పేటప్పుడు ఒక భావాన్ని ఏ ఆర్గలాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఎవరు అపోజిషన్ చేస్తున్నారు, అపోజిషన్ చేయని ఆర్గలం. మన ఫ్యామిలీ చార్ట్ చూశాను, చాలా ఆర్గలాలు అపోజిషన్ చేస్తారు. కానీ ఇక్కడ లగ్నాధిపతి వేరే చోట కూర్చొని అష్టమంలో సెకండ్ అపోజిషన్ లో ఏ ప్లానెట్ లేదు. అంటే ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు అంటే ఫ్యామిలీ డిసైడ్ అయింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు, ఫ్యామిలీ చెడిపోతుంది. ఎందుకంటే వేరే గ్రహాలన్నీ కూర్చున్నాయి, హౌస్ జడాన్ని చెడగొట్టేసింది. జీవికి బలం ఇయ్యాలమ్మా, ఆ జీవి కూడా మన మాట ఇంట్లో. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లగ్నాధిపతి ప్లేస్ని బట్టి తీసుకోవాలి. అన్ని గ్రహాలు 6 గ్రహాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే సప్తమం అంటే నీదే చార్ట్, అది నీ హౌస్, నీ 7th హౌస్, నీ కెరీరు, నీ నేమ్ అండ్ ఫేమ్. అందుకే అంటాం ఒక పురుషుడు విజయం వెనకాల స్త్రీ ఉంది, లేక ఒక స్త్రీ వెనకాల పురుషుడు ఉన్నాడు. పురుషుడు ఏంటంటే ఆపోజిట్ పర్సన్. 7th హౌస్ అంటే ఆపోజిట్ సెక్స్. ఒక మనిషి బాగా ఎదిగింది, ఒక అమ్మాయి జీవితంలో ఎన్నో అందలాలు ఎదుగుతా వెళ్ళిపోతుంది, ఎదుగుదల ఎవరు ఆపలేకపోతున్నారు. ఇమీడియట్గా చెప్తారు ఆ వెనకాల పురుషుడు ఉన్నాడంట. పురుషుడే కాదు, సప్తమ భావం బాగుంది. 4th నుంచి 4th, 7th, 10th నుంచి 10th, 7th హౌస్. 7th హౌస్ ఎవరుంటారు? ఒక స్త్రీకి ఆపోజిట్ సెక్స్ అంటే పురుషుడు ఉంటాడు. లేదా ఒక పురుషుడు బాగా ఎదుగుతున్నాడు జీవితంలో, అన్ని నేనే చేస్తాను అనుకుంటాడు కాదు, అతను సప్తమం బాగుంది. అతని వెనకాల ఒక స్త్రీ అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసి అతనికి ఏ కష్టం లేకుండా చూసి ఇదేదైనా చేయగలుగుతాడు. వాడు వ్యాపారం చేస్తున్నాడు, షాప్కి వెళ్ళి బలంగా చేస్తున్నాడు, అన్ని చేస్తుంటే బాగా మాట్లాడుతానంటే ఇంట్లో ప్రశాంతత ఇస్తుంది, భార్య అన్ని అవసరాలు తీరుస్తుంది, అన్ని చేసి పెడుతుంది, వీడు ఏదైనా చేస్తాడు. వీళ్ళు అనుకుంటారు అంతా నేనే చేస్తాను, నువ్వేం చేస్తావు, ఇంట్లో ఉంటావు కదా అంటాడు. కాదు, నీ సప్తమాన్ని శుభ్రంగా ఉంచింది, అందుకని విని చేయగలదు. ఒక స్త్రీ అన్ని నేనే సాధించాను అనుకుంటుంది, కాదు. నీ సప్తం, నీ పురుషుడు ఎవరైతే ఉండారో వాళ్ళు నీ సప్తమాన్ని శుభ్రం చేసి పెట్టారు. నీ సప్తమానికి బలాన్ని ఇచ్చారు కాబట్టి నువ్వు అన్ని సాధించగలవు. 10th నుంచి 10th హౌస్ 7th హౌస్, 4th నుంచి 4th హౌస్ 7th హౌస్. అందుకే రుద్రస్థానం, శక్తి స్థానం అంటాం దీన్ని. మీ జీవితాలు బాగుండాలి, మీ 7th హౌస్ని సెట్ చేసుకోండి, ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. మీ జీవితాలు నాశనం అయిపోయి రోడ్డు మీద పడాలి, 7th హౌస్ని జడగొట్టండి, అడుక్కు తినిపోతారు, మొహమాటం లేదు. ఇంకా నాశనం అయిపోవాలా, రోడ్డు మీద పడాలా, నాన్న పేర్ల పడాలా, జడ్జిమెంట్ చేయడం అలవాటు చేసుకోండి. నేను పెద్ద న్యాయ దేవతని, న్యాయ నిర్ణేతని నేనని చెప్పి ప్రతి ఒక్కరిని జడ్జి చేయడం మొదలు పెట్టండి. మీ మనసు మీకు నాశనం చేసి పెట్టింది. జడ్జి చేయాల్సింది రుద్రుడు, రుద్రస్థానం అది. జడ్జిమెంట్ ఇచ్చేది శని, దిగ్బలాన్ని పొందుంటాడు అక్కడ, నీ కర్మఫలాన్ని ఇస్తాడు. నువ్వేం చేసినా కూడా, నువ్వు ఎన్ని జడ్జిమెంట్లు చేసినా కూడా నీకు జడ్జిమెంట్ ఉంటుంది. ఎవడ ఏం తినాలా, ఎవడ ఎలా ఉండాలి, ఎవడ ఏం తాగాలని చెప్పి మనంగా జడ్జిమెంట్ చేయాలి. ప్రకృతి. ఇప్పుడు శని దిగ్బలం పొందాడు అనుకుందాం, శని కేతువు కూర్చున్నాడు, ఇమీడియట్లీ చెప్పొచ్చు వాడు ప్రకృతి తప్పి అప్పుడు నాశనం చేయలేడు. శనికి కేతువు సంబంధం ఏర్పడిందంటే ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అంట. 7th లో పడింది శని కేతువు, ఆస్ట్రాలజికల్ బిజినెస్ చేయండి అంట. ఆస్ట్రాలజీ అంటే కేతు, శని అంటే కర్మ, ఇద్దరు కలిశారు. ప్రకృతి అన్ని నేర్పించింది ఇతనికి, ఎందుకంటే ప్రకృతే కేతు. కేతు అంటే రూట్స్. అందుకే నేను జడం అంట హౌస్ని, అంటే రూట్స్ని, అంటే రూట్స్కి బలాన్ని ఇచ్చావు, హౌస్ని నేను శుభ్రం చేశావు, చెట్టుకు ఆకులు వస్తాయి. అర్థం. అలాగా జీవిని ఎలా కాపాడచ్చు మనం? జీవికి బలాన్ని వాళ్ళు ఈ చెదల గీతలు పట్టినాయి అనుకోండి జడానికి, ఆ చెదల గీతలు నివారణ చేసి శుభ్రంగా
ఆ వేర్లకి ఎలా బలాన్ని ఇవ్వాలో, వేర్లు అంటే రూట్స్ అంటే ఎవరు? కేతు. వేర్లు బలాన్ని ఇవ్వాలి. సప్తమ భావం చాలా ఇంపార్టెంట్ హౌస్, చెప్పుకుంటే చాలా వెళ్తుంది ఇక్కడ. సప్తమ భావం అంటే వ్యాపారాలు చేయొచ్చు. సప్తమ భావం మీద ప్రతి వ్యాపారం సప్తమ భావం కరెక్టే ఉంటుంది. మీరు చెక్ చేయండి వాళ్ళ జాతకాలు. ఏం బిజినెస్ చేస్తున్నా కూడా తెలుస్తుంది మీకు, సప్తమ భావం కరెక్టే ఉంటుంది. సప్తమ భావం కరెక్ట్ అవ్వకుండా వ్యాపారమే చేయలేదు. ఇప్పుడు నా సప్తమ భావం అధిపతి ఎక్కడ కూర్చున్నాడు? కూర్చున్నాడంటే మకా నక్షత్రం కేతు మీద కూర్చున్నాడు. కేతు ఆరో భావంలో కూర్చున్నాడు. ఆస్ట్రాలజీని పట్టుకున్నాడు. నా శని ఎక్కడ కూర్చున్నాడు? మకా నక్షత్రం కేతు నక్షత్రం మీద, నా కేతు వెళ్ళి శని నక్షత్రం మీద. నాకు వస్తుంది సబ్జెక్ట్, మొహమాటం లేకుండా వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? ప్రకృతి ఇస్తుంది. ఈ జ్ఞానాన్ని, ఆస్ట్రాలజీని ప్రకృతి నాకు సంపాదిస్తుంది. ఎందుకంటే నా శని కేతుతో కనెక్ట్ అయ్యాడు. కేతు అంటే జడం, రూట్స్. నన్ను దెబ్బతీయాలంటే ప్రకృతి వచ్చే దెబ్బతీయాలి, మహాదేవుడే దెబ్బతీయాలి. అంతేకాని ఏ డబ్బు నన్ను దెబ్బతీయలేదు. డబ్బు బాగా వచ్చినా దెబ్బ పడదు, డబ్బు లేకుండా కూడా. అంటే ధనం అనేది దెబ్బతీయలేదు. అది శని రాహులు కలిశారు, ధనం దెబ్బతీస్తుంది. ధనం విపరీతంగా మనిషిని పెంచింది, అదే ధనం విపరీతంగా పాతాళంకి వెళ్ళిపోయి మనిషిని రోడ్డు మీద పడేస్తుంది. శని రాహులు. శనికేతులు ఎవ్వడేం చేయలేడు. అప్పట్లో మీకు అదాని దాంట్లో శనికేతులు కాంబినేషన్ ఉంటుంది. శని నుంచి 1/9 కేతు పడ్డా, శని కంజంక్షన్ కేతు పడ్డా, శని కేతుల నక్షత్రంతో సంబంధం ఏర్పడ్డా, చాలా మంది ఏంటంటే స్కాములు గీములు అని చెప్పి అతని గురించి ఏదో పెట్టారు. ఏమైంది? ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అతను దెబ్బతీస్తే ప్రకృతి దెబ్బతీయాలి. ఈ సునామీలు గినామీలు భూకంపాలు లేకపోతే అదాన్ని దెబ్బతండి. డబ్బు గిబ్బు అధికారం ఏది దెబ్బతీయలేదు. శనికేతులు అంత బలమైన రూట్స్, కర్మ రూట్స్. ఆ శని దిగ్బలం పొందుతాడు సప్తంలో. అంటే శని అవంతా కలిసారు, అలాంటి మనం కర్మలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. సప్తమానికి కరెక్ట్ అయ్యండి. ఎందుకంటే సప్తమ భావం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ వాళ్ళ జాతకంలో. అలాగే చంద్రుడు కూర్చొని ఉంటాడు దశమాధిపతి, సప్తమ శుక్ర నక్షత్రం 9th లో. ఆ కల్టర్ని పట్టు బిజినెస్ అంటే రిలేషన్స్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే శుక్రుడు నక్షత్రం మీద కూర్చున్నాడు కదా. ఫస్ట్ నేను ఏం చేయాలి నా లైఫ్లో అంటే, నా ఆపోజిట్ పర్సన్ అయిన స్త్రీలకి ఎక్కువ మర్యాద ఇవ్వాలి, అప్రిషియేట్ చేయాలి. నేను వాళ్ళ మనసును బాధపడే విధంగా ఏం చేయకూడదు. వాళ్ళని నేను జడ్జి చేయకూడదు. ఫస్ట్ నువ్వు ఇలాగా, నువ్వు అలాగా అని ఏ స్త్రీని నేను జడ్జి చేయకూడదు. ఒక స్త్రీని జడ్జి చేయడం మొదలుపెట్టి నా జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే నా సప్తమ భావం భరణి నక్షత్రం మీద నా దశమాధిపతి కూర్చున్నాడు వెళ్ళి, దశమ నుంచి దశమం. వాళ్ళు జడ్జ్ చేయలేదు, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. నా దశమం ఎక్కడికో వెళ్తుంది. అలా మీ దశమ బలంగా వెళ్తుందా లేదా? మీ సప్తం ఎక్కడ కూర్చుంది? నా సప్తం కూర్చున్నాడు సప్తమాధిపతి కేతు మీద, స్పిరిచువల్గా వెళ్ళిపోతాడు. మెడిటేషన్ చేసుకుంటాం. వాళ్ళు ఎన్ని మాట్లాడి నీ చెవితో వదిలేస్తారు. కేతు పని ఏంటి? నీ చెవితో వదిలే, లెట్ గో, పోతే పోని. ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించు మాకు. సప్తమాధిపతి కేతు మీద కూర్చున్నాడు. వాళ్ళ వెనకాల ఎక్కువ పడకూడదు. మన స్పౌజ్ వెనకాల నువ్వు అట్లా ఉంటే ఇట్లా చేయి, అట్లా చేయాలి, ఉండరు మనతో, వెళ్ళిపోతాం. ఎందుకంటే కేతు అంటే స్పేస్ కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి. వాళ్ళకి స్పేస్ ఇవ్వటమే మనం. లేదు, కేతు ఏం చేస్తాడు? బ్రేక్ చేస్తాడు. కేతుకి అంటే కట్టింగ్ అంటాం, కట్టర్ అంటారు కేతుని. కట్ చేసేస్తాడు రిలేషన్. రిలేషన్ కట్ అయిందంటే రిలేషన్ పోతే పోయింది. అది సప్తమ భావం, సప్తమ భావం కట్ అవుతుంది. అది కట్ అవుతుంది, నా పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, నా 4th, నా 10th, నా కర్మ కూడా పోతుంది, రోడ్డు మీద పడుతుంది. పిచ్చోళ్ళైనా కూడా ఆశ్చర్యం లేదు. అందుకే ఎప్పుడైనా సరే మీ ఆపోజిట్ స్పౌస్ మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. వాళ్ళని జడ్జిమెంట్ చేయమంటారు మీరు. ఎందుకంటే మనం క్లయింట్స్ని బాగు చేసినా బాగు చేయకపోయినా ఈ శాస్త్రం మనం నేర్చుకుంటాం కాబట్టి, ఈ శాస్త్రం ముందు మనం బాగుపడదు. చేంజ్ అనేది మనలో రావాలి. మనం చేంజ్ తెచ్చుకున్నాం, మన లైఫ్లు బాగుంటాయి కదా. జ్యోతిష్యం నేర్చుకుంటాం వాళ్ళు. జ్యోతిష్యంలో పాజిటివ్ చూడండి, నెగిటివ్ చూడమాట. ఎందుకంటే జ్యోతిష్యంలో నెగిటివ్ కోణం ఒకటి ఉంటుంది. ఇది సంకల్పానికి లింక్ అయి ఉంటుంది. ఎవ్రీ ఆస్ట్రాలజర్స్కి అందు కూడా మీకు ఇచ్చేది రిక్వెస్ట్ కాదు, వార్న్ అనుకోండి, వార్నింగ్ అనుకోవచ్చు. నెగిటివ్ అనేది చూడమాకండి ఫస్ట్. ఎందుకంటే ఒక నెగిటివ్ అట్లాగా వాడు అట్లా అంటాడు అని చెప్పి మనం జడ్జిమెంట్లు కాదు, జడ్జిలం కాదు. మనం జస్ట్ అబ్జర్వేషన్ చేసి కర్మ సిద్ధాంతం ఎలాగెళ్తుంది, వాళ్ళ జాతక చక్రం ఏ కర్మలు తెచ్చుకున్నాడు అంటాడు, ఎక్కడెక్కడ బట్టి జస్ట్ మనం గైడెన్స్ ఇచ్చేవాళ్ళమే, జడ్జిలం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది వీడు ఎలాంటాడు ఎలాంటాడు జడ్జి చేస్తారు. జడ్జిమెంట్ ఏంటి ఆలోచించండి. ఎందుకంటే ఇది ప్రతిసార్లు మీరు నెగిటివ్ అనుకుంటున్నారు, ఈ బాడీ అంటావా వెళ్ళిపోతుంది. కానీ లోపల ఆత్మ ఉంటుంది చూసావా, ఈ ఆత్మే దేవుడు.
దేవుడికి మనం ఏం ఇస్తున్నాం? సంకల్పం నెగిటివ్ ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ సంకల్పం ఇస్తాం ఆస్ట్రాలజర్గా 100 మంది చార్ట్లో నెగిటివ్ చూస్తున్నాము, పొద్దున్న లేస్తే నెగిటివ్ చూస్తున్నాం. ఎందుకంటే మన ఫీల్డ్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరి దాంట్లో బొక్కలు ఎదగడం మొదలు పెట్టాం మనం. వాడు అలాంటోడు ఇలాంటోడు, వీడికి అట్టగా అయిపోయింది, ఇది ఎలాంటిది అది అలాంటిది చూస్తాం మొదలు పెట్టాం. ఇక్కడ సంకల్పం ఏదైతే ఉందో మన ఆత్మ కనెక్ట్ అయింది నెగిటివిటీ, మన జీవితం నాశనం అయింది. రెండు, మన ఆలోచనల్లో వెళ్తుంది నెగిటివిటీ. ఆలోచన అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మన పంచభావం, మన సంతానం దెబ్బతింది. ఏ అక్షరాలన్నా ఎక్కువగా నెగిటివ్ చూడటం అలవాటు అయ్యింది, వాడి జీవితం నాశనమైంది, వాడి సంతానం కూడా నాశనమైంది. ఆలోచన, మన బుద్ధి, మన పంచభావం, మన ఆత్మ, మన ఏకే మనం ఏం చేస్తున్నాం? మనం వేరే ఏదో జాతకం చూస్తా, నెగిటివ్ చూస్తా, నెగిటివ్ తలుచుకుంటున్నాం మనం, ఒక జపంలా చేస్తున్నాం మనకు తెలియకుండానే. అందుకే అదే జపం పాజిటివ్గా చేయండి. మీరు నా 1,00,000 వీడియోలు కాదు, 300 ఉండే, నేను రేపు 1,00,000 వీడియోలు చేసినా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఏ వీడియో చూసినా నేను పాజిటివ్ ఎందుకు చెప్తున్నా? పాజిటివ్ అనేది నా సంకల్పం, నేను చేసే జపం. నెగిటివ్ చూస్తాను, తలుచుకోను. పాజిటివ్గా ఎలా మార్చాలని చెప్పి పాజిటివ్ గురించి మాట్లాడతాను. ఎంతగానో నా వీడియోలో ఉంటుంది ప్రశాంతంగా ఎలా ఉండాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేస్తే ఎలా బాగుంటుంది, అర్థం, వ్యాపారాలు ఎలా చేస్తే బాగుంటుంది, ధనాన్ని ఎలా సంపాదించాలి, ప్రతిదీ ఎలా సంపాదించాలని ఒక పాజిటివ్ అంతే. నా సంకల్పం పాజిటివ్ అవుతుంది కాబట్టి నేను సంపాదించగలుగుతాను. నా బుద్ధి బాగుంది కాబట్టి నా పంచమం బాగుంటుంది కాబట్టి నా సంతానం బాగుంటుంది. అర్థమైందా? ఇక్కడ నేను జడ్జిని కాదు, ఇక్కడ జస్ట్ అనలైజ్ చేసేవాడిని మాత్రమే. పరాశర మహర్షి ఏం చెప్పాడు, పూర్వీకులు ఏం చెప్పారు, మనకి ఎందుకు చెప్పారు, అర్థమైందా? దాన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి. మూల సూత్రాలు, నవాంశ మన భాగ్యస్థానం, 4 పిల్లర్స్ వదిలేసి వెళ్ళిపోయాడు సీక్రెట్. 4 పిల్లర్స్ 159 మేష రాశి నుంచి తెలుస్తుంది. అంటే నీ భాగ్యం రావాలి, నీ లక్ రావాలి, నీ పూర్వజన పుణ్యం రావాలి, పంచమభావం నుంచి నీ లక్ రావాలి. అంటే నవాంశలు ఎక్కడి నుంచి లెక్క పెడతాం? మేషం నుంచి లెక్క వేస్తాం. మూడిట్లో ఎక్కడ గ్రహాలు పడి, అంటే నీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నీ వ్యక్తిత్వాన్ని సరైన రూపంలో తీసుకెళ్తే, పద్ధతిగా తీసుకెళ్తే, నీ పూర్వజన పుణ్యం యాక్టివ్ అయితే, నీ పితృదేవతల పుణ్యాన్ని తీసుకుంటావు, నీ జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం తీసుకుంటున్నాం? పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాం, ఫిల్టర్ చేసి. చెరుకుగడ్డ పెట్టి రసం మాత్రమే తీసుకుంటున్నాం, పిప్పులు కాదు. లేదు, నీ వ్యక్తిత్వం బాగాలేదు, నెగిటివ్ పెట్టుకున్నావు, ఇమీడియట్లీ ఏమి యాక్టివేట్ అవుతుంది మన భాగ్యంలో? మళ్ళీ పంచమనామాలు యాక్టివేట్ అవుతాయి. నీ పూర్వజన పాపం యాక్టివేట్ అయితే నీ పితృదేవతల పాపాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. జస్ట్ నీ లగ్నం, నీ మేష రాశిని, నీ 4th హౌస్, నీ కర్కాటక రాశిని, నీ పీస్ ఆఫ్ మైండ్ ని యాక్టివేట్ చేస్తున్నావు పాజిటివ్గా. నీ అష్టం భావంలో ఉన్న ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ వస్తాయి, రహస్య శాస్త్రాలు తెలుసుకోగలుగుతావు. నీ 12th హౌస్ నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతావు, పీస్ ఆఫ్ మైండ్ పొందగలుగుతావు, మంచి మెడిటేషన్ చేయగలుగుతావు. పీస్ ఆఫ్ మైండ్ పాజిటివ్గా పెట్టుకో. ఇదే పాజిటివ్ పీస్ ఆఫ్ మైండ్ లేదు నీకు, నెగిటివ్ పెట్టుకున్నావు, మనసు అంతా నీది నెగిటివ్గా నిండిపోయింది. అష్టంలోంచి చాలా కష్టాలు వచ్చి పడతాయి. 1000 స్థానాల నుంచి అనవసరం ఖర్చులు, హాస్పిటాలిటీ, ఐసీయూలు అన్ని వచ్చి పడతాయి. ఏం పెట్టుబడి పెట్టి అక్కడ పెట్టింది పెట్టినట్టే పోతాయి. వాళ్ళు వస్తారు మన దగ్గర, సార్ పెట్టాము సార్, పోయింది సార్, అలాంటే పెట్టాము అయిపోయింది సార్, వీడు వచ్చి నన్ను నష్టం చేశాడు, వీడు వచ్చి పోగొట్టాడు సార్. ఇట్లా ఇన్ని మాటలు పెడతాడు, ఈడు పోగొట్టాడు, వీడు మనసు బాగా, వీడు 4th హౌస్ నుంచి ఎడగొట్టుకున్నాడు, వీడు భాగ్యం నాశనం అయింది. కర్కాటక నుంచి మొదలైంది నవాంశం. 7th హౌస్ తుల నుంచి మొదలైంది నవాంశం మళ్ళీ. అంటే 3, 7, 11. నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలన్నా, నీ ద బెస్ట్ కమ్యూనికేషన్ అవ్వాలన్నా, అండ్ నీ 11th హౌస్, నీ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలన్నా, నువ్వు జస్ట్ ఏం చేయక్కర్లా, నీ 7th హౌస్ని కాపాడుకో. నీ భాగ్యంలో నీ డిజైర్ అనేది నీకు రాసి పెట్టి ఉంటుంది, ఎక్కడికి పోదు. లేదు, నీ కమ్యూనికేషన్ అన్ని యుద్ధాలు, గొడవలు అవుతాయి. 11th హౌస్ సోషల్ సర్కిల్తో నీ అన్ని లాభాలు రావాల్సిన చోట లాసెస్ వస్తాయి. లాభాలు రావాల్సిన చోట లాస్ ఎందుకు వస్తుంది? 11th హౌస్ లాభాలు కాదు సార్ అంటారు. కాదు, 12th నుంచి 12th హౌస్ లాస్ కూడా ఉంటుందండి. ఇది ఎందుకు నెగిటివ్ యాక్టివేట్ అవుతుంది? పాజిటివ్ లో లాభాన్ని తీసుకుంటా, లాస్ నేను ఎందుకు తీసుకుంటా అంటే, నా 7th హౌస్ నేను డిస్టర్బ్ చేసుకున్నాను. ఇక్కడ నవాంశలో అది డిస్టర్బ్ అయ్యాను. 10th హౌస్ 4th పిల్లర్, మకర లగ్నం, అదేం చేస్తుంది? 10th హౌస్ అంటే 2, 6ని యాక్టివేట్ చేస్తుంది. అంటే నేను మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నాను, సొసైటీలో బాగున్నాను అంటే నాకు బ్రాండ్. 10th హౌస్ అంటే బ్రాండ్, అది నేను ఏంటి అని. నీ లగ్నానికి 10th హౌస్ అది, నీ వ్యక్తిత్వానికి ఒక బ్రాండ్ అది, నీ పేరు ప్రఖ్యాతం పాజిటివ్.
నీ పాజిటివ్ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ద బెస్ట్ సర్వీసెస్ చేస్తావు 6th హౌస్ యాక్టివిటీ. ద బెస్ట్ అక్యుములేటెడ్ వెల్త్ ని సంపాదిస్తావు 2nd హౌస్ యాక్టివిటీ. నీ కుటుంబం చాలా బాగుంది. నీ కుటుంబానికి చాలా గౌరవ మర్యాదలు దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి నీ కుటుంబానికి గౌరవ మర్యాదలు? కాలబాబా నవాంశలో భాగ్యంలో పెట్టాడు, మకరాన్ని సెంటర్ చేస్తా గ్రహాలను కూర్చోబెడతాడు భాగ్యంలో. అందుకే 4 పిల్లర్స్ తీసుకున్నాడు పరాశరి. నువ్వు నీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు, నీ కుటుంబం గౌరవ మర్యాదలు పొందేది, నీకు మంచి అక్యుములేటెడ్ వెళ్తుంది, నీకు శత్రువులు ఉండరు, అజాత శత్రువుగా ఉంటావు. నీ 6th హౌస్ సర్వీస్ అయింది. ఇంత సర్వీసులు చేస్తుంటాడు మంచి పేరు ప్రఖ్యాతులతో, శత్రువులు ఎక్కడి నుంచి ఉంటారు? నీకు మంచి పేరు ప్రఖ్యాతులు లేవు. నీ వ్యక్తిత్వానికి 10th హౌస్ ఏంటంటే అర్థం లాంటి. నీ చెడ్డ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, నీ కుటుంబం అవమానాలు పాడుతుంది, నువ్వు ధన రూపంలో నష్టాలు అవుతావు, నీ మీద కేసులు అన్ని పడతాయి, ఆరోపణ కోర్టు కేసు. ఇదంతా మళ్ళీ భాగ్యమే డిసైడ్ చేస్తుంది. నీ భాగ్యం మంచి భాగ్యమే దుర్భాగ్యం. అన్నిటికంటే 4 పిల్లర్స్, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ 7th హౌస్. మీకు ఇలాంటి క్లాస్ మీకు ఎక్కడ దొరకదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎత్తినా దొరకదు ఈ హౌస్ గురించి. ఎందుకంటే పరాశరి చెప్పిన ద బెస్ట్ సీక్రెట్ హౌస్ 7th హౌస్. శని ఎందుకు ఉన్నాడు అని ఒక్కసారి ఆలోచించండి. రాహు ఎందుకు ఉన్నాడు ఇక్కడ 7th హౌస్ లో? కుజుడు ఎందుకు కూర్చున్నాడు? గురుడు ఎందుకు కూర్చొని ఉన్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంపార్టెంట్ హౌస్ ఇది. స్టడీ చేయండి వీలైతే, బాగుంటుంది. ఓకేనా? ఈసారి నెక్స్ట్ 8th హౌస్ చెప్దాం.